హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం ఈరోజు ఒక కొత్త బుక్ చదువుకోవడం స్టార్ట్ చేసుకుంటున్నాం. 'ఆవలి తీరం'. అంటే ఒక 3 అనుభవాలండి. మరణానంతర జీవితం గురించిన 3 అనుభవాలతో ఈ బుక్ లోప్సాంగ్ రాంప గారు రాశారండి. దీన్ని చాముండేశ్వరి గారు అనువదించారు. అయితే ఈవిడ ఏం చెప్తున్నారంటే, ఈ ఈవిడ ఆనాపానసతి ధ్యానం ద్వారా సృష్టి రహస్యాలన్నీ తెలుసుకొని దీన్ని చదివారంటండి. ఈ బుక్ చదివారంట. అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా! మరణం తర్వాత ఏంటి? మరణం మానవునికి ఫుల్ స్టాపా? ఇదే లాస్టా ఇంకా? మరణం తర్వాత ఏమవుతుంది? ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి కదా! అలాంటి ప్రశ్న ఎంతమందికో ఉంది. ఈ దీని ఈ వీటికి సమాధానాలు ఈ లోక్సాంగ్ రాంప గారి 'త్రీ లైఫ్స్' అనే పుస్తకం చదివారంటండి ఈవిడ. ఆ ఇంగ్లీష్ పుస్తకాన్ని ఈవిడ అందరికి అందజేయాలి ఇన్ఫర్మేషన్. మరణం తర్వాత ఏమవుతుంది అనే ఆలోచన చాలా మందికి, ఆ డౌట్ చాలా మందికుంది కాబట్టి అందరికీ తెలియచేయాలి. అఫ్‌కోర్స్ మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ తెలుసు ఈ విషయాలు. ఎందుకంటే పత్రి సార్ మనకు ఎన్నో బుక్స్ రిఫర్ చేశారు. ఆల్‌మోస్ట్ మనం అన్నీ వింటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, సజ్జన సాంగత్యాలు చేసుకుంటూ, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇంకొకసారి దీనిలో ఈ చాముండేశ్వరి గారు దీనికి చెప్తున్నారండి. ఈ బుక్కు అనువదిస్తున్నారు. అందుకని పత్రి సార్‌కి, చాముండేశ్వరి మేడంకి, రామదాస్ సార్‌కి అందరికి కృతజ్ఞతలతో ఈ బుక్ స్టార్ట్ చేసుకుందామండి. ఈ పుస్తకం వ్రాయబోయే నాటికంటండి రాంప మాస్టర్‌కి 2 కాళ్ళు కదలలేని స్థితిలో మంచానికే అంకితమై ఉన్నారంటండి. రాంప గారు ఈ బుక్ రాసేటప్పుడు. ముందు మాటగా ఆయనేం చెప్తున్నారంటేనంటండి, ఈ పుస్తకం చదివే వాళ్ళందరికీ అనుమానం కలుగుతుందేమో ఇదంతా కల్పన అని. అంటే ఊహించి రాస్తారు కదండీ కొంతమంది. ఈ పుస్తకం చదివే వాళ్ళకి కల్పన అని ఏమైనా అనుమానం వస్తుందేమో, కానీ ఇది కల్పిత గాథ కాదు. నేను కల్పించి రాయలేదిది. అక్షరాల సత్యం. నేను నడవలేను కానీ సూక్ష్మ శరీర ప్రయాణాలు సునాయాసంగా చేయగలుగుతాను. ఈయన ఆస్ట్రల్ ట్రావెల్స్ బాగా చేసేవారండి. ఈయన చాలా బుక్స్ రాసారు. మనకు తెలుసు 'మరణం లేని మీరు' ఇలాంటి వాటిలో అసలు సూక్ష్మ శరీరయానం ఎలా చేయాలి? ఆహ్, ఎలా ఎలా అంటే ఎన్నో టెక్నిక్స్ చెప్పారండి అందులో. 'మరణం లేని మీరు' బుక్‌లో ఎన్నో టెక్నిక్స్. ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా చేయాలి అనే దానికి. అందుకని మీరు నేను దాని ద్వారా ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం ద్వారా నేను ఈ పుస్తకంలో చెప్తున్న 3 పాత్రల గురించి చెప్తున్నారండి ఈయన ఇందులో. వీటిని ఈ భూమి మీద జీవించారు ఈ 3 పాత్రలు. 3 క్యారెక్టర్స్ చెప్తున్నారండి. ఆ 3 క్యారెక్టర్స్ కూడా భూమి మీద జీవించిన వాళ్ళే. వాళ్ళ శరీరాలు వదిలి అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి మరణం వచ్చినప్పుడు ఈ బాడీ వెకేట్ చేసినప్పుడు పై లోకాలకెళ్తారు కదండీ! వేరే లోకాలకి ఆవలి తీరం అదే చెప్తున్నారీయన. ఆ లోకానికి ఆవలి తీరానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఈయనకి అద్భుత శక్తులున్నాయి. ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదండీ! ఈయన ఆస్ట్రల్ శరీరంతో, ఆ సూక్ష్మ శరీరంతో కలుసుకునంటండి, ఈ వాళ్ళ అనుభవాల్ని ఈ బుక్‌లో రాసారండి. ఆ ముగ్గురు అనుభవాలని. ఈయన ఆస్ట్రల్ బాడీతో పైకెళ్ళి వాళ్ళని కలుసుకుని ఆస్ట్రల్ బాడీతో కలుసుకుని, వాళ్ళ అనుభవాలు విని దాన్ని బుక్‌లా రాసారండి. కాబట్టి ఈ పుస్తకంలోని విషయాలు సత్యం, సత్యం ముమ్మాటికి సత్యమని నొక్కి చెప్తున్నారండి ఈయన. ఇందులో ముగ్గురు వ్యక్తుల గురించి మరణం తర్వాత ఏమిటి అన్న విషయం పట్ల వారి నమ్మకాల గురించి, వారు ఎలాంటి అనుభవాలు పొందారు అనే విషయాలుంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మనకంటే గనక చాలా మందికి మరణం అంటే చాలా భయం గదండీ! ఇప్పుడు యాక్సిడెంట్ అయితే భయం అంటారు మనకి. ఎందుకు భయం? చచ్చిపోతామనే కదా! ఏదైనా సరే ఏ భయానికైనానంటండి అసలు దానికి అసలైన కారణం ఏ భయానికైనా అసలైన కారణం ఏంటంటే చావు భయమే. ఇప్పుడు దెయ్యాలంటే భయపడతారు. దెయ్యాలున్నాయని భయపడతారు కొంతమంది. దానికి కూడా ఎందుకు భయమంటే, ఆ దెయ్యాలు ఏం చేస్తాయి మమ్మల్ని మేమేమైపోతామో అనే కదండీ! అందరిలోనూ ఆ చావు భయం అనేది తెలుసో తెలియక ఉంటుంది కాబట్టి, ఈ ఈ ఈ బుక్ ఎప్పుడైతే చదువుతారో మరణం అనే భయం అనేది తొలగిపోతుంది. ఇందులో వివరించిన ఆవలి వైపు వివరాలు ముమ్మాటికి సత్యం అని మళ్ళీ చెప్తున్నారండి. సరే ఇంకా రాంప గారు ఏం చెప్పారు, వీళ్ళ అనుభవాలు ఏం చెప్తున్నారో ఒకసారి దానిలోకి వెళ్దామండి. ఇది మాలి గ్రోవర్. అంటే ఫస్ట్ ఈయన ముగ్గురు ఎక్స్‌పీరియన్స్‌లు చెప్తున్నారు కదండీ! ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎవరిది చెప్తున్నారంటే మాలి గ్రోవర్ ఈయన పేరు. ఈయన ఒక అనాథంటండి. టొరంటోలో పుట్టాడంట. చాలా సామాన్యుడంటండి. ఇతను రోడ్లు ఊడ్చే పనంటండి. ఈయన చేసేదేంటంటే ప్రతిరోజు రోడ్లు శుభ్రం చేస్తాడంటండి. రోడ్డు మీద ఆ పక్కలో ఉన్న చెత్తంతా చీపురుతో ఊడ్చి తన దగ్గరున్న డస్ట్‌బిన్‌లు ఉంటాయి కదండీ! పెద్ద పీపాల్లాగా ఉంటాయి కదా! వాటిల్లోకెత్తి ట్రక్కులొచ్చినప్పుడు ఆ పీపాల్లో చెత్తంతా ట్రక్కుల్లో పడేసి తన పీపాన్ని ఖాళీ చేసుకోవడం. రోజు అదే పనంటండి. ప్రతిరోజు ఊడవడం, వాటిలోకి ఎత్తడం, దాన్ని పెద్ద ట్రక్కులొచ్చినప్పుడు దానిలో పడేయడం చెత్త. ప్రతిరోజు ఇతను రోడ్లు ఊడుస్తాడు గదండీ! అదే రోడ్‌లో రాంప గారు ఉండేవారంటండి. రాంప గారు ఆ రోడ్‌లోనే నివసించేవారంట. ఈయన ఏవో పుస్తకాలు రాసుకోవడం, వీధి అవతల ఉన్న షాప్‌లో ఆ పుస్తకాలివ్వడం, మళ్ళీ తన వీల్ చైర్‌లో రూమ్‌కి రావడం, ప్రతిరోజు ఈయన మాలి చూస్తూ ఉండేవాడంటండి రాంప గారిని. వాళ్ళు వీళ్ళు అనుకునేవారంటండి రాంప గారి గురించి. అంటే చూడండి, మనం ఎదురుగా మన వ్యక్తులు ఒక గొప్ప మహాత్ములు మన మధ్యలో ఉంటారండి. కానీ వాళ్ళున్నంత సేపు మనం గుర్తించలేము.
వాళ్ళ తర్వాత బాడీ వెకేట్ చేసిన తర్వాతే వాళ్ళ గొప్పతనం మనకు అర్థమవుతుంది. అలాగే అందరూ ఏమనుకునేవారంటండి పక్కన అంటే ఈయన విన్నాడంటండి వాళ్ళు వీళ్ళు అనుకోగా ఒక అభిప్రాయం రాంపా గారి గురించి ఒక అభిప్రాయం మనసులో నాటుకుపోయిందంట. ఏదో చెత్త రాస్తూ ఉంటాడు. చనిపోయిన వాళ్ళ జీవితాల గురించి, దెయ్యాల గురించి అడ్డమైన చెత్త రాస్తాడు. కాకపోతే ఏంటి చనిపోయిన తర్వాత ఇంకేముంది? చనిపోయడం అంటే చనిపోవడం తప్ప ఇంకేమీ లేదు. దేవుడు, స్వర్గం, నరకం అంతా వేస్ట్ మాటలు. ఇది అంటండి అంటే అందరూ ఇలా అనుకునేవారంటండి. ఏదో చెత్త రాస్తాడు చనిపోయిన తర్వాత ఏదో ఉందని అవన్నీ రాస్తాడు అని అందరూ చెప్పుకోగా విని ఈయనేమనుకునేవాడంటండి రాంపా గారి పట్ల అభిప్రాయం ఈయన అభిప్రాయం అలా ఉండేదంట. ఈయనేంటి ఇదంతా చెత్త అనేసి. మాలికి ఏ మతం పట్ల మత విశ్వాసాల పట్ల నమ్మకం ఏమాత్రం లేదు. అలాగే అనాథ కదండి చిన్నప్పటి నుంచి అలా రోడ్డు ఊడ్చుకుంటూ పెరిగాడు. ఆయనకి ఏం విశ్వాసాలు లేవంటండి. మతం అని ఆ మతానికి ఏ విశ్వాసాలు ఒక్కో మతానికి ఒక రకం విశ్వాసాలు ఉంటాయి కదండి. ఇవేమి కూడా లేవంట. చనిపోయాక తను ఎలా చెత్తను ఊడుస్తాడో అలాగే ఈ శరీరాన్ని ఎవరో ఊడ్చి తీసుకెళ్లి పాతి పెడతారు అంతే. ఇది ఇంక మా ఆయనకున్న జ్ఞానం ఏంటి ఇంకంతే. ఇంకా ఓడవడం నేను ఎప్పుడైతే చనిపోతానో ఎవరో తీసుకెళ్లి చెత్త పాతి పెట్టేస్తారు అంతే. ఇంక అంతకంటే ఏముంది అని అది అంతవరకే తెలుసంటండి. ఆయనకి ఆ జ్ఞానం ఏమీ లేదు ఇంకా. చిన్నప్పటి నుంచి ఎందుకంటే ఈయన అనాథ కదండి. చిన్నప్పటి నుంచి బ్రతకడానికి ఎంతో కష్టపడ్డాడంట అతడి జీవితంలో. ఒక రోజు ఏంటంటే చెత్తంతా ఊడ్చి ఆ చెత్తంతా ఒక చోట చేర్చడానికి వెళ్ళినప్పుడు ఇతనితో పాటు ఇంకొక రోడ్లు ఊడ్చి ఇతని ఫ్రెండ్ అంటండి ఒక అతను. రాంపా గారు రాసిన ఐ బిలీవ్ అనే పుస్తకం చెత్తలోంచి తీసి ఇచ్చాడంట. ఎవరో చెత్తలో పడేశారంట ఆ బుక్. ఇతనితో పాటు పనిచేసే ఇంకొక క్లీనరు తీసుకొచ్చి ఆ బుక్ ఇతనికి ఇచ్చాడంట. దానికి కాసేపు తిరిగేశాడంటండి. ఆ బుక్ లో ఏముందా అని తిరిగేశాడంట. తిరిగేసి రబ్బిష్ చనిపోయాక ఎలా జీవిస్తారు? పని పాట లేని వాళ్ళు వ్రాయడం, పని పాట లేని వాళ్ళు చదవడం అని అనుకుంటాడంటండి ఈయన. ఆ బుక్ కొంచెం కొన్ని పేజీలు చదివి తర్వాత ఆకలి గుర్తొచ్చి ఒక చిన్న హోటల్ దగ్గర ఆగి శాండ్విచ్ కొని సిగరెట్ కాలుస్తూ నుంచున్నాడంటండి. ఈలోగా పిల్లలు ఎవరో పక్కనంటండి పిల్లలు పెద్ద పెద్దగా అరుస్తూ అరుపులు వినిపించినాయి అంటండి. అంత జనం అంతా కంగారు కంగారుగా ఒక దగ్గర ఎక్కువ అదే పోగడిపోయి ఉంటారు కదండి జనం ఏదైనా జరిగితే అక్కడ అంతా నిలబడి ఉన్నారంటండి. ఏంటో గోలగోలగా వినిపిస్తూ ఉందంట ఈయనకి. వెంటనే అటువైపు వెళ్ళాడంటండి. అక్కడ ఏమైందంటే ఒక పార్క్ మధ్యలో ఒక నీటి కొలను ఉందంటండి. అక్కడ మూడేళ్ల ఒక పాప పడి ములిగి తేలుతూ ఉందంటండి. అందులో పడిపోయిందంట ఒక నీటి కొలంలో. అరుపులు కేకలు తప్ప ఆ పాపను రక్షించాలి అని అందరూ అరుస్తున్నారంట గట్టిగా. కానీ ఆ అమ్మాయిని రక్షిద్దామని ఎవరు అనుకోవట్లేదంటండి. చిన్నపిల్ల 3 సంవత్సరాల పాప. ఎవరికి ఇంక వెంటనే ఈ మాలి గ్రోవర్ చూసి నీళ్ళలోకి దూకేశాడంటండి పాపని రక్షించడానికి. ఆ దూకడంలో కాలు స్లిప్ అయ్యి అతని తల అంటండి ఆ అడుగు భాగానికి ఆ స్విమ్మింగ్ పూలో లేకపోతే పెద్దదో కరెక్ట్ గా ఊరికే కొలను అని రాశారు. ఆ ఆయన తల వెళ్ళి దాని అడుగు భాగానికి అంటండి స్లిప్ అయిందంట. కాలు దూకడం సరిగ్గా కుదరక ఆ కింద దానికి తాగి ఆ పుర్రెకి తగిలిందంటండి ఆ కింద భాగం. అది ఏమాత్రం పట్టించుకోలేదంట. అయినా సరే ఈయనకి దెబ్బ తగిలింది. ఆ తలెళ్ళి కింద అక్కడ ఆ నేలకి తగిలింది. ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న నేలకి తగిలింది కానీ, ఈయన దాన్ని కూడా పట్టించుకోకుండా పాపని బయటికి లాగంటండి నీళ్లు మింగేస్తారు గదా! ఆ నీళ్లు మింగినప్పుడు దాన్ని చక్కగా ఆ నీళ్ళంతా బయటికి కక్కించాడంటండి. ఈలోగా పాప తల్లి పాపను వెతుక్కుంటూ వచ్చిందంటండి. పాపని అందుకుని పాప టోపీ ఏది? మొన్నే కొన్నాను నేను. చాలా ఖరీదయింది. వెళ్లి ఆ టోపీ తెచ్చివ్వు అందంటండి. అక్కడ పాప చనిపోయే స్టేజ్‌లో ఉంటే ఎవరో రక్షించడానికి ముందుకు రాలేదండి. కానీ ఇతను రక్షించడానికెళ్తే పాప తల్లి ఏమడుగుతుందని ముందు అయ్యో! నువ్వు రక్షించావు థాంక్స్ చెప్పట్లేదావిడ. నేను మొన్నే టోపీ కొన్నాను అది చాలా ఖరీదయింది. తెచ్చి అది ఆ టోపీ తెచ్చివ్వు అని అడుగుతుందంటండి. మాలి డ్రెస్ నుండి, సాక్స్ నుంచి దారగా నీళ్లు కారుతున్నాయంటండి. ఈయన నీళ్ళలో దూకొచ్చాడు కదండీ! తెలియని స్తబ్దత, నిస్సత్తువ ఆవరించిందంటండి ఈయన్ని. ఏమీ మాట్లాడకుండా రూమ్‌కొచ్చేసాడంట. ఇంక మాట్లాడే ఓపిక కూడా లేదండి ఆయనకి. ఆ డ్రెస్ విప్పి ఒక పాత టవల్‌తో ఒళ్ళు తుడుచుకొని అలా బెడ్ మీద వాలిపోయాడంటండి. ఏమీ తినలేదంట. ఆ రాత్రి చాలా భారంగా గడిచిందంటండి. ఒళ్ళంతా నిప్పులు కొంపట్లాగా ఉందంట. శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉందంటండి. ఎంతకీ గడిచేలా లేదు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు గదండీ! మనం హ్యాపీగా ఉండి నిద్రపోతే బానే గడిచిపోతది. అసలు ఇలాంటి ఏమైనా నొప్పులు, బాధలు ఉన్నప్పుడు రోజు గడవదు కదా! నైట్ అంతా గడవదు కదా! అలా భారంగా గడిచిందంటండి. ఎప్పటికో గాని నిద్ర పట్టేలా లేదు. కళ్ళు తెరిచేసరికంటండి సూర్యుడు అతని కిటికీలోంచి పలకరించాడు. అంటే సూర్యుడొచ్చేసాడు అతను కళ్ళు తెరిచేసరికి. బాగా పొద్దెక్కిపోయిందనుకుంటూ లేవబోయాడంటండి. కానీ కళ్ళు తిరిగి మళ్ళీ నేల మీద పడిపోయాడంట. అలా ఎంతసేపున్నాడో అతనికే తెలీదంట. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఎవరో అతన్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి అంబులెన్స్ ఎక్కిస్తున్నారంటండి. ఈయన తెలియకుండా అలా పడిపోయే ఉన్నాడు. ఎవరో అంబులెన్స్ మనిషి అంటున్నాడంట. డబుల్ న్యూమోనియా అని చెప్తున్నారంటండి. ఈయనకి నీళ్ళలో దూకాడు గదండీ! అందుకు డబుల్ న్యూమోనియా వచ్చింది అని చెప్పడం వినిపించిందంట ఈయనకి. ఎవరైనా దగ్గర బంధువు ఉంటే చెప్పు కబురు చేస్తాం అన్నాడంట మరొక అబ్బాయి. మాలికి మళ్ళీ కళ్ళు మూతలు పడిపోయినాయంట. ఆ మాట ఒకటి వినిపించింది. మళ్ళీ కళ్ళు మూతలు పడిపోయినియి. అతన్ని ఎప్పుడు హాస్పిటల్‌పై చేర్చింది, ఎలా బెడ్ మీద పడుకోబెట్టింది ఏమీ గుర్తులేదంట. ఆయనకి తెలీదంట.
మెలకు వచ్చేసరికి ఒక రూమ్ లో ఇంకో 5 పేషెంట్స్ తో పాటు తను కూడా ఒక బెడ్ మీద ఉన్నాడంటండి ఈయన. ఇంతలో ఒక స్త్రీ వచ్చి ఎంతో రఫ్ గా అతనికి ఒక ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయిందంటండి. కళ్ళు తెరిచి చూశాడంటండి మాలి. ఇంతలో మళ్ళీ అతనికి స్పృహ తప్పిపోయిందంట. మళ్ళీ స్పృహ వచ్చేసరికి ఒక డాక్టర్ బీపీ చూస్తున్నాడంట. పక్కన ఉన్న అటెండెంట్ తో ఎక్స్రే తీయించమని చెప్పాడంటండి. చెస్ట్ లో బాగా నీరు చేరుకుంది. శ్వాస కష్టంగా తీసుకుంటున్నాడు మాలి. మళ్ళీ కొన్ని గంటల తర్వాత ఒక స్త్రీ మరొక అబ్బాయి కలిసి మాలిని స్ట్రెచర్ మీద చేర్చి ఎక్స్రే తీసే రూమ్ తీసుకెళ్లి ఎక్స్రే తీయించారంటండి. మళ్ళీ తీసుకొచ్చి అతన్ని ఆ బెడ్ మీద పడుకోబెట్టేశారంట. ఇంతలో ఒక అటెండెంట్ వచ్చాడంటండి. ఇదిగో పెద్దాయన, నిన్న నువ్వు నీళ్ళలో దూకి ఎవరైనా పాపని కాపాడేవా అని అడిగాడంటండి. అక్కడ ఒక ఉంటారు కదండి, బాయ్స్ ఉంటారు కదా హాస్పిటల్లో. అతను వచ్చి నువ్వు ఎవరినైనా పాపని కాపాడేవా అని అడిగాడంట. అవును అన్నాడంట నీరసంగా ఈయన. అయితే ఇదిగో వాళ్ళ అమ్మ వచ్చింది, నువ్వు ఆ పాప టోపీ దొంగలించావంట కదా, పోలీస్ కేసు పెట్టింది నీ మీద అని అంటండి. టోపీయా, నేనా, అది ఎలా ఉందో కూడా నేను చూడలేదు అన్నాడటండి. చూడండి పాప, ఈయన ఆ పాపను రక్షిద్దామని వెళ్ళి నీళ్ళలో దూకితే ఈయన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ఆ తల్లి అది ఆలోచించకుండా మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేసిందంటండి. మా పాప టోపీ తీసే దొంగలించాడని చెప్పేసి. ఆ పాప నీళ్ళలో మునిగిపోతుంటే ఎవరో పాపను రక్షిద్దాం అనుకోలేదు, నేనే నీళ్ళలో దూకి ఆ పాపను బయటికి లాగాను అని చెప్పాడంటండి. ఇంతలో ఆమెతో పాటు పోలీసులు వచ్చారంటండి. వాళ్ళకి విషయం అర్థమైందంటండి. అర్థమయ్యి ఆవిడ కేకలేసి ఆవిడ తిట్టి పంపించేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారంటండి. పోలీసులకు అర్థమైందంట విషయం. తిట్టి పంపించేశారంట ఆవిడ్ని. సమయం గడుస్తూ ఉందంట. ఒక డాక్టర్ ఒక అటెండెంట్ వచ్చి మాలి గ్రోవర్ పక్కటెముకల్లో ఏవో ట్యూబ్లు అవి అడ్జస్ట్ చేసి అతని ఊపిరితిత్తుల్లో చేరిన నీరు ఇంకా ఇతర ద్రవాలను బయటకు తీసే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. అదే ఆయనకి ఊపిరితిత్తుల్లో నీరు చేరుకుంది కదండి, ఆయనకి అది ఇవ్వడం మొదలు పెట్టారండి ట్రీట్మెంట్. నొప్పి చాలా ఇంకా ఎక్కువైపోయిందంటండి. ప్రాణాలు పోతున్నాయి అనిపించిందంట ఈయనకి. మళ్ళీ పోలీసు వాళ్ళు ఇతర ప్రెస్ వాళ్ళతో వచ్చి, ఇదిగో పెద్దాయన, వీళ్ళు నీ గురించి పేపర్లో వేస్తారంట, పసిపిల్లను కాపాడిన స్ట్రీట్ క్లీనర్ అని చెప్పాడంటండి. దాంతో మాలికి కోపము విసుగు వచ్చినాయి అంటండి. నీకెవరూ లేరా, మేము ఎవరికి కబురు చేయాలి అని అడిగాడంట డాక్టర్. నాకెవరూ లేరు, నేను ఒంటరి వాడిని అని చెప్పాడంట ఈ మాలి. సరేలే, నిన్ను మేము చూసుకుంటాంలే అని మరో ఎక్స్రే తీసి చూడండి, నీకు బాగవుతుందిలే అని చెప్పాడంటండి డాక్టర్. కాసేపటికి హలో మిస్టర్ బాలిగ్రోబర్ అంటూ ఒక క్రైస్తవ మతాధికారి లోపలికి వచ్చాడంటండి. మాలి బెడ్ ప్రక్కనే కూర్చునంటండి. తను ఆ ఏరియా ప్రీస్టు. నేను నిన్ను కలవాలని ఎందుకు వచ్చానంటే, నువ్వు ఇక్కడ అడ్మిట్ అయ్యేటప్పుడు నీకు ఏ మతమో రాయలేదు ఇది, కాబట్టి నేను నీకు మతం గురించి దేవుడి గురించి చెప్పడానికి వచ్చాను అన్నాడంటండి ఆ ప్రీస్ట్. దాంతో ఒళ్ళు మండిపోయిందంట ఈ మాలికి. దేవుడా, ఎవరా దేవుడు, నేను ఎందుకు దేవుని గురించి వినాలి, నేను ఒక అనాథను, తండ్రి ఎవరో తెలియదు, మా అమ్మకు నన్ను ఏం చేయాలో తెలియదు, బుద్ధి వచ్చినప్పటి నుంచి నేను ఒంటరిగానే నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, ఎవరో చెప్పారు ప్రార్థించాలని, చిన్నతనంలో ప్రార్థనలు చేశాను, ఏం జరిగింది, ఇదిగో ఇలా రోడ్లు ఊడ్చే పని దొరికింది అని చెప్పాడంటండి ఈయన. ప్రీస్టు రవ్వంత చిరాకుతో ఆశ్చర్యంతో, నువ్వు దేవుణ్ణి విశ్వసించడం లేదు, కొన్ని రోజుల తర్వాత అయినా నువ్వు దేవుణ్ణి కలవక తప్పదు, అతడి తీర్మానాన్ని వెనక తప్పదు అన్నాడంటండి. మరింత చిర్రెత్తుకొచ్చిందంట మాలికి. ఏంటి, నువ్వు చావు తర్వాత జీవితం ఉంటుందని చెప్తున్నావా, ఒకసారి చనిపోతే ఇంకంతే, చనిపోవడమే, ఎక్కడో నేలలో మన శరీరం పడి ఉంటుంది, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కాసిన పువ్వులు సమాధి మీద పెడతారు అంతే అన్నాడంటండి. అంటే ఈయన ఫస్ట్ నుంచి ఏంటండి, చావు తర్వాత జీవితం ఉంటుంది అనే విషయం అస్సలు నమ్మట్లేదు, ఇంకా జ్ఞానం అనేది అసలు లేదు. అందుకని ఈయనతో కూడా ఏమంటున్నాడు, అసలు చావు తర్వాత ఏమైనా ఉందని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతున్నాడండి. కానీ ప్రీస్టు పట్టు వదలని విక్రమార్కుడిలాగా, నువ్వు బైబిల్ చదవలేదా, బైబిల్ని విశ్వసించాలి కదా అని అంటున్నాడంటండి. చిరాకుతో కుర్చీ మీద నుంచి లేచి రూమ్ లో అటు ఇటు పచారులు చేశాడంట. సడన్ గా అన్నాడంట మాలితో ఆ ప్రీస్ట్, నువ్వు దేవుణ్ణి అవమానిస్తున్నావు, పవిత్ర గ్రంథాన్ని అవమానిస్తున్నావు, నీవు దీనికి పర్యవసానం రుచి చూడాల్సి వస్తుంది తెలుసా అన్నాడంటండి. మాలి కూడా అంతే అసహనంతో, భలే చెప్పావులే, నువ్వు కూడా ఆ రాంపాలాగా చనిపోయాక జీవితం దేవుడు అని చెప్తున్నావు, ఆయన కూడా ఇలాంటి చెత్తే రాస్తూ ఉంటాడు, మీ దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళకి స్వర్గము, నమ్మని వాళ్ళకి నరకము, భలే భలే మీ దేవుడు, పుట్టక ముందు ఉన్న మనుషుల సంగతి ఏమంటారు మరి అని అడుగుతున్నాడంటండి మాలి. ప్రీస్ట్కి బాగా కోపం వచ్చిందంటండి, ముఖం ఎర్రబడిపోయిందంట. పిడికిలి బిగించి మాలి ముఖం దగ్గరికి వచ్చి, నువ్వెంత పాపివో నీకు తెలుస్తుందా, ఏం మాట్లాడుతున్నావు అంటూ మాలి మీదకి రావడంతో మాలి అంటండి పంటి బిగున బాధను అదిమి పెట్టి లేచి బెడ్ మీద కూర్చున్నాడంటండి. అతని పక్కటెముకలు పిండి పిండి అయిపోయినట్లు అనిపించిందంట. అంటే అతనికి బాగాలేదు కదండి, పైకి లేచేసరికి బాగా నొప్పట్టేసింది, పిండి పిండి అయినట్లు అలా అనిపించినాయి అంటండి. వెంటనే బాధతో బెడ్ మీద వాలిపోయాడు. కళ్ళు సగం మూతలు పడ్డాయి, నోరు తెరుచుకుంది. ప్రీస్ట్ కంగారు పడి డాక్టర్ని పిలిచాడు. డాక్టర్ వచ్చి నాడి చూశాడు. నాడి ఎక్కడా అందలేదంటండి. అయ్యో లాభం లేదు, ప్రాణం పోయింది అన్నాడంటండి. రూమ్ లోకి వెళ్ళిపోతూ ఒక నర్సు, ఒక అటెండెంట్ ఎవ్వరూ పక్కన లేని ఈ అనాథ శరీరాన్ని మార్చురీలోకి తీసుకెళ్లారంటండి. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వస్తున్నాం.
మరి మాలీ గ్రోవర్కి ఏమైంది? స్విచ్ ఆఫ్ చేస్తే లైట్లు ఆరిపోయినట్లు, లేక ఊదేసిన అగ్గిపుల్ల మాదిరి అంతా మాయమైందా? లేదు, లేనే లేదు, జరిగింది వేరు. అంటే ఇక్కడ ఈయన చనిపోయాడని డాక్టర్ చెప్పాడు కదండి. ఇప్పుడు రాంపా గారు చెప్తున్నారనమాట. ఏంటి మరి మాలి గ్రూపర్కి ఏమైంది అంటే, స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆగిపోయింది కదా, అలా ఏమైంది మరి? ఈయన ఏమనుకుంటున్నాడు? చనిపోయిన తర్వాత జీవితం లేదు అనుకుంటున్నాడు కదా మరి. కానీ జరిగింది ఏమైంది అది చెప్తున్నారు ఇప్పుడు. ప్రీస్ట్ మాటలతో బాగా అప్సెట్ అయిన మాలి పట్టరాని కోపంతో, బాధతో సడన్ గా ఎప్పుడైతే లేచి కూర్చోవాలి అని ప్రయత్నించాడో, భరించలేని బాధకు గురయ్యాడు. పెద్దగా శ్వాస తీసుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే రేసు కారులా సడన్ గా స్పీడ్ పెరిగింది. గుండె చప్పుడు పెరిగి పెరిగి అంతే సడన్ గా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అన్ని నాడులు మంటలో కాలిపోతున్నంత బాధ. సడన్ గా మాలి ఒక భయంకరమైన భూకంపంలోకి కూరుకుపోతున్నట్లు, ప్రతిదీ గుండ్రంగా సుడులు తిరుగుతూ లోనికి లాక్కుంటున్నట్లు అనిపించింది. చీకటి పెరిగిపోయింది. తానొక ఇరుకిరుకు రబ్బరు ట్యూబ్ లో ఉన్నట్లు ఫీలింగ్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఇందాక చనిపోయాడని డాక్టర్ చెప్పాడు కదండి. ఇప్పుడు ఇంకా ఏమైంది అని తర్వాత ఏం చెప్తున్నారంటే, ఆయనే చెప్తున్నాడు అనమాట. ఎవరో మాలి ఆ, చనిపోయిన తర్వాత ఏమైంది, ఏమీ లేదనుకున్నాడు కదా. కానీ ఎలా ఎలా తెలిసింది మరి చనిపోయిన తర్వాత? ఆయన ఎవరు చెప్పాడంటే, ఇందాక ఫస్టే చెప్పారు కదండి, రాంపా గారు హాస్టల్ ట్రావెల్ చేసి ఆ టైంలో ఈయన్ని కలుసుకున్నప్పుడు ఈయన చెప్పారండి ఈ అనుభవం అంతా ఎలా ఉంది అని చెప్పేసి మాలి చెప్పాడు అనమాట. చనిపోయిన తర్వాత ఈయన కనిపించి ఆయన హాస్టల్ ట్రావెల్ చేసినప్పుడు అది చెప్తున్నారు. ఎప్పుడైతే ఈయన ఒక భయంకరమైన, ఆయనకి ఏమైందండి, ఎప్పుడైతే ఆ బాధ వచ్చిందో ఒకేసారి గుండె హఠాత్తుగా సడన్ గా ఎక్కువగా కొట్టుకోవడం మొదలు పెట్టి సడన్ గా ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఈయన ఏమైందండి, భయంకరంగా ఒక భూకంపంలో కూరుకుపోతున్నట్లు ప్రతిదీ గుండ్రంగా సుడులు తిరుగుతూ, మన సినిమాల్లో చూపిస్తారు చూడండి. ఒక పాస్ట్ లో గురించి ఏమైనా చెప్పాలంటే అప్పుడు చూపిస్తూ ఉంటారు కదా, అలాగా గుండ్రంగా సుడులు తిరుగుతూ లోపలికి లాక్కున్నట్టు అనిపించిందంటండి. ఈయనకి ఏదో ఒకటి ఇలా లాక్కుంటున్నట్టు అనిపించిందంట. చీకటిగా ఉందంటండి. తాను ఒక ఇరుకు రబ్బర్ ట్యూబ్ లో ఉన్నట్లు ఒక ఫీలింగ్ కలిగిందంటండి. తన చుట్టూ ప్రతిదీ నల్లగా చీకటిగా కనిపిస్తుందంట. తనున్న ఆ ట్యూబ్ లో పొడుగ్గా, ఎంతో పొడుగ్గా, చీకటిగా, చుట్టూ చీకటిగా, ఆ చీకటిలో ఆ ట్యూబ్ చివరగా నేనా ఏమో ఈయన అనుకుంటున్నాడండి. ఏంటి ఆ ట్యూబ్ లో ఉన్నది నేనేనా ఏమో అని మళ్ళీ డౌట్. ఆ చివర ఒక లైట్ ఎర్రగా వెలుగుతూ లైటేనా అని డౌట్ వస్తుందంటండి. కాసేపు ఆ ఎరుపు రంగు ఆరెంజ్ రంగులోకి మారుతుంది. ఒక లైట్ ఉందా చివర అని చెప్తున్నాడు కదండి. ఒక ట్యూబ్ లాంటి దాంట్లో ఉన్నట్టు అనిపిస్తుందంటండి ఈయనకి. నేనేనా కాదా అని అనుమానంగా ఉంది. ఆ ట్యూబ్ చివర చిన్న ఎర్రటి లైట్ కనిపిస్తుందంటండి. ఆ లైట్ కాసేపటికి ఆరెంజ్ కలర్ లో మారుతూ ఉందంట. ఆ కాంతి వైపు వెళ్ళాలి అని మాలి ట్రై చేస్తున్నాడంటండి. కాసేపు ఆగి శ్వాస తీసుకోవాలని ప్రయత్నించాడు. కానీ అక్కడ శ్వాస లేదంటండి. ఎందుకు? మనిషి చనిపోయాడు కదండి. అక్కడ శ్వాస లేదంట. అతడు శ్వాస తీసుకోవడం లేదు, వదలడం లేదు. నెమ్మదిగా తన గుండె చప్పుడును వినాలని ప్రయత్నించాడు. అది లేదు. కానీ ట్యూబ్ బయట గాలి సుడులు తిరుగుతున్న ధ్వని లాంటిదే వినిపిస్తోంది. నెమ్మదిగా పైకి వెళ్లి వింటి నుండి వెలువడ్డ బాణంలా తన ట్యూబ్ బయట ఉన్నట్లు గమనించాడు మాలి. నెమ్మదిగా పైకి వెళ్ళాడంటే నా ట్యూబ్ లో ఉన్నట్టు ఫీల్ అయ్యాడు కదండి ఇప్పటి వరకు. గమనిద్దాం అసలు ఏంటి ఏమైందని శ్వాస గమనిద్దామని చూస్తే శ్వాస లేదంటండి. అలా గుండె చప్పుడు వినాలని ప్రయత్నిస్తే అది కనిపించట్లేదు. కానీ బయట నుంచి గాలి గాలి మాత్రం ఆ సౌండ్ ఒకటి వినిపిస్తూ ఉందంటండి. ఆ గమనించడం మొదలెట్టేసరికి మొత్తానికి ట్యూబ్ బయట ఉన్నట్టు అర్థమైందంట ఈయనకి. కానీ అక్కడ ఏ ఎర్ర కాంతి, ఆరెంజ్ కాంతి ఏమి కాంతిలాగా కనిపించింది కదండి. అదేమీ లేదంటండి. ట్యూబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమీ కనిపించలేదంట ఈయనకి. అక్కడ ఏమీ లేనితనం, శూన్యం. చేతులు చాచి ఏమైనా తగులుతుందేమో అని ప్రయత్నించాడంట. అక్కడ కానీ చేతులు చాచి ఏంటి ఏమైనా ఉందా చూద్దామని ట్రై చేస్తే చేతులు లేవంటండి. కాళ్ళతో ప్రయత్నించాడంట. మామూలే, కాళ్ళు కూడా లేవని గమనించాడు. తనని తాను ముట్టుకుని స్పర్శను అనుభవించే ప్రయత్నం చేశాడు. చేతులు, పొట్ట, కాళ్ళు ఏమీ లేవక్కడ. జస్ట్ తాను ఉన్నాడంతే. అతను ఉన్నాడని తెలుస్తుంది అతనికి. కానీ ఏమీ కనిపించట్లేదండి. చేతులు, కాళ్ళు ఏమీ తెలియట్లేదు. కదిలాడు అక్కడి నుంచి, కానీ ఎక్కడికి కదలలేదు. ఒక తారు డబ్బాలో ఇరుక్కుపోయిన అనుభూతి. ఇంకా ఎలా ఫీల్ అవుతుందండి? ఇంకా ఒక తారు డబ్బాలో ఉండిపోయిన ఫీలింగే ఉందంటండి ఆయనకి. కాసేపు వేడిగా, కాసేపు భయంతో చల్లబడిపోవడం ఇలా అనిపిస్తూ ఉందంటండి ఆయనకి. అలా ఉండిపోయాడు అంతే. ఎంతసేపో తెలియదు. నిశ్చల స్థితి. చావు అనుభూతి ఇదేనేమో. ఏమో పాపం మాలి. ఆ ఏమీ లేనితనం, ఆ శూన్యం, ఆ ఖాళీ మధ్యలో తను. ఆ ఏమీ తెలియట్లేదు. ఏముందో ఏంటో ఏం తెలియట్లేదు ఈయనకి. కాలం గడుస్తుంది. నిజంగా గడుస్తుందా ఏమో. మాలికి తెలిసిందల్లా ఆ ఏమీ లేనితనం. అంటే అక్కడ శూన్యం ఏమీ కనిపించట్లేదు కదండి. శూన్యమే ఉంది. మధ్యలో తన చుట్టూ ఏమీ లేదు. తనకు శరీరం లేదు. శరీరం ఉందేమో. లేకపోతే నేనుండడం ఏంటి? అంటే ఈయనకి మరణం తర్వాత ఏమీ లేదు అని ఎప్పుడు ఎప్పుడు నమ్ముతూ ఉన్నాడు కదండి. శరీరం లేదని తెలుస్తుంది. కానీ శరీరం లేకపోయినా నేనుండడం ఏంటి అని డౌట్ వస్తుంది మళ్ళీ. కళ్ళు చించుకుని చూడాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ అసలు కళ్ళున్నాయా? చేతులతో తడిమితే చెయ్యి లేదు, కన్ను లేదు. కానీ తానున్నాడు గదా! ఏదీ కనిపించట్లేదండి. కానీ తను ఉన్నాడని తెలుస్తుంది తనకి.
చూడటానికి ఏమీ లేదు, వినటానికి ఏమీ లేదు, వాసన చూడడానికి ఏమీ లేదు, స్పర్శించడానికి ఏమీ లేదు. అలా అతనిలో ఒక ఆలోచన. ఏమీ లేని శూన్యంలో నేను ఒక శూన్యాన్ని. మరో ఆలోచన. అంతకు కొద్ది రోజుల ముందు మాలి ఒక ఇంటి ఓనర్ తమ స్టోర్ రూమ్ క్లీన్ చేయాలని పిలవడంతో వెళ్ళాడు. ఇప్పుడు ఈయనకి గుర్తొచ్చిందంటండి. ఏంటి? ఫ్లాష్ బ్యాక్ లాస్ట్ అంతకుముందు బ్రతుకున్నప్పుడు ఒక రోజు అంటండి ఆ ఇంటి ఓనర్ అంట స్టోర్ రూమ్ ముందు అది క్లీన్ చేయమని పిలిచాడంటండి ఈయన్ని. అక్కడ చెత్త అంతా ఒక పక్కన కుప్పగా వేసి ఒక మూల పుస్తకాల గుట్ట దగ్గర వెళ్ళాడంటండి. నాకు ఆ స్టోర్ రూమ్ క్లీన్ చేసేటప్పుడు అక్కడ పుస్తకాల గుట్ట ఉందంట. అక్కడికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్తే కొన్ని చిరిగిపోయి ఇంకు బాటిల్ ఒలికిపోగా దుమ్ము ధూళితో కూడిన పుస్తకాలు, స్టోర్ రూమ్ అంటే పనికిరానివన్నీ పడేస్తారు కదండి, దుమ్ము పట్టేసి ఉన్నాయంట అక్కడ పుస్తకాలన్నీ. ఒక ఇంకు బాటిల్ ఒలికిపోయి ఏంటంటే దుమ్ము ధూళితో ఉన్నాయంట ఆ పుస్తకాలన్నీ. కొన్ని అట్లు చాలా బాగున్నాయంట. సెకండ్ హ్యాండ్ షాప్ లో అమ్ముకున్నా కాసిన డబ్బులు వస్తాయి అనుకుని బాగున్నావు పక్కన పెట్టాడంట. నమ్ముకున్నావులే ఆ పుస్తకాలు, బుక్స్ అమ్ముతారు కదా, పాత పుస్తకాలు అమ్ముతారు కదా, అలా అమ్ముకుందాం నేను కొంచెం బాగున్న బుక్స్ అన్ని తీసి పక్కన పెట్టుకున్నాడంటండి. అవన్నీ కూడా రాంపా రాసిన బుక్స్ ఏనంటంట, రాంపా గారు రాసినవేనంట. ఇక్కడ కూడా ఈయన అనుకుంటాడంట, అప్పుడు అనుకున్నాడంట ఇక్కడ కూడా ఇదే చెత్త, చావు తర్వాత జీవితం అంటూ విసుక్కుంటూనే అన్ని సర్దుకుంటున్నాడంట. అప్పుడు ఇంతలో మరో పుస్తకం చెరగకుండా దుమ్ము ధూళి లేకుండా నీట్ గా కనిపించిందంట ఇంకొక పుస్తకం. దాన్ని బయటకు లాగాడంట. అదేంటంటే ఏం బుక్ అంటే అది రాంపా గారు రాసిన యూ ఫర్ ఎవర్, అంటే మరణం లేని మీరు అని తెలుగులో ఉంది కదండి. ఆ బుక్ కనిపించిందంట ఆయనకి. అంటే నీకు చావు లేదు, నువ్వు ఎప్పటికీ ఉంటావు అని దాని పేరు. ఎందుకో సడన్ గా ఆ పుస్తకాన్ని అంటండి జాకెట్ కున్న పాకెట్ లో ఆయన జేబులో పెట్టుకున్నాడంట సడన్ గా. అంటే అప్పటికి ఏం నమ్మట్లేదు, రాంపా గారన్ని చెత్త రాస్తాడనే అనుకుంటున్నాడు. కానీ ఎందుకో తెలియదు ఆ పేరు వినేసరికి అది తీసుకుని పాకెట్ లో పెట్టుకున్నాడంట, జేబులో పెట్టుకున్నాడంట. సారీ అండి. ఇప్పుడు ఈ ఈ విచిత్ర పరిస్థితుల్లో ఆ ఏమీ లేని తను శూన్యంగా అనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఇప్పుడు మరణం తర్వాత ఉన్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చాడు. ఇక్కడికి ఆ శూన్య స్థితి తెలుస్తుంది ఆయనకి. ఏంటి అన్ని తడిమి చూసుకుంటున్నాడు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఆ, కళ్ళు లేవు, ఏమీ లేవు కదండి. ఆ స్థితిలో ఆయనకి కొన్ని కొన్ని సంగతులు గుర్తొచ్చాయంటండి. ఆ రాత్రి ఒక బీర్ తీసుకుని కాస్త చీజ్ ని మజాగా తాగుతూ ఆ రోజు రాత్రి అంటున్న పుస్తకాలు అన్ని అమ్ముకుంటున్నాడు. ఆ రోజు బుక్ తీసుకుని జేబులో పెట్టుకున్నాడు కదండి. కొన్ని పేజీలు తిరిగేశాడంటండి. ఆ రోజు సాయంత్రం తీరిగ్గా కూర్చుని కొంచెం బీర్ తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ పుస్తకాన్ని తిరిగేశాడంటండి. అప్పుడు ఆ విషయం గుర్తొచ్చిందంట. అయ్యో దాన్ని ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చిందంటండి. అయ్యో ఆ రోజు ఆ బుక్ని మరి కాస్త జాగ్రత్తగా చదువుంటే బాగుండేది కదా, ప్రస్తుతం ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి కావాల్సిన తాళం చెవి దొరికేది అనుకున్నాడంటండి. అందుకే మనకు అస్తమానం చెప్తూ ఉంటారు కదండి, మనం బ్రతుకున్నప్పుడే ఆ చనిపోయిన తర్వాత ఏమవుతుందా అనే జ్ఞానాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలని మన మాస్టర్స్ అందరూ చెప్పేది. అందుకేనండి ప్రతిసారి 1 మినిట్ అండి. ఈయన అప్పుడు ఆ బుక్ చూసాడు కానీ ఊరికే తిరిగేశాడండి, సరిగ్గా చదవలేదు. కానీ ఇప్పుడు ఈయన మరణం తర్వాత ఏమైంది ఏంటో తెలియట్లేదు ఆయనకి, ఆ శూన్యం తప్ప ఏం తెలియట్లా, ఏం చేయాలో ఏం తెలియట్లేదు. ఇప్పుడు అనుకుంటున్నాడంటండి, అయ్యో అప్పుడు అనవసరంగా చదవకుండా వదిలేశాను, అప్పుడే చదువుకుని ఉండాల్సింది అని ఇప్పుడు అనుకుంటున్నాడంటండి. అందుకే మనందరం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలండి, మరణం తర్వాత ఏమవుతుంది, ఆ జ్ఞానం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం. మాలిలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. నేను ముందు నుండి మరణానంతర జీవితాన్ని వ్యతిరేకించాను, కానీ అదే నిజంలా ఉంది ఈయన అనుకుంటున్నాడంట ఫస్ట్ నుంచి. మరణం తర్వాత రాంపా గారి బుక్స్ ఉన్నాయి, ఎవరి ద్వారానో విని ఇదంతా ట్రాష్ ఇదంతా అనుకున్నాడు కదండి. కానీ ఇప్పుడేమనుకుంటున్నాడు, ఇది నిజంలాగే ఉంది, నేను అప్పుడేమో వ్యతిరేకించాను అనుకున్నాడంటండి. వెంటనే తాను పోగేసిన చెత్తలోంచి రాంపా వ్రాసి పడేసిన ఒక కాగితంలోనే ఒక వాక్యం గుర్తొచ్చిందంట.
ఒక విషయం పట్ల నీకు నమ్మకం లేకపోతే అది నీకు జరగదు. ఈయన అప్పుడు ఊడుస్తా ఊడుస్తా కొన్ని చూడండి ఒక్కొక్కసారి కొన్ని మనం అనుకోకుండానే చూస్తాం కొన్ని. అలా ఈయన ఆ ఊడ్చేటప్పుడు ఒక వాక్యం చదివాడంటండి ఈయన. ఏమని ఒక విషయం పట్ల నీకు నమ్మకం లేకపోతే అది నీకు జరగదు. ఏదైనా ఒక విషయాన్ని మనం నమ్మలేదనుకోండి అది ఖచ్చితంగా మనకు జరగదని. మాలికి రాంపా మాటల్లో నిజం ఉంది అని అనిపించడం మొదలుపెట్టిందంటండి అప్పుడు. ఎందుకంటే తాను చనిపోయాడని తెలుసు. కానీ తానున్నాడు గదా! అప్పుడు నమ్మడం స్టార్ట్ చేశాడంటండి. నిజంగానే నేను చనిపోయానని తెలుస్తుంది. కానీ నేనున్నాను కదా! అని అర్థమైందంట ఆయనకి. అంటే మరణం తర్వాత ఇంకేదో జీవితం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఎప్పుడైతే మాలికి ఈ ఆలోచనొచ్చిందో, తాను అంతవరకు ఏమీ లేనితనం అన్న తారు డబ్బాలో డబ్బా లాంటి దాంట్లో ఇరుక్కున్న స్థితి మారడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఎలా ఉన్నాడండి? ఇంతకుముందు చెప్పారు కదా! ఒక తారు డబ్బా లాంటి దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నాడని చెప్పారు కదా! ఎప్పుడైతే ఉంది మరణం తర్వాత జీవితం ఆ జ్ఞానం కొంచెం తెలుసుకున్న తర్వాత అంటే ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందోనంటండి, ఆ స్థితి మారడం మొదలుపెట్టిందంట. తనకి దగ్గరలోనే ఏదో ఉందని, అదేంటో తనకు తెలియడం లేదు అని అనిపించడం స్టార్ట్ అయిందంటండి ఆయనకి. ఉన్న చోటు నుండి తనెక్కడికో కదిలిపోవడం తెలుస్తుందంట. అది ఏంటో ఎక్కడికో ఏం తెలియట్లేదంట. కానీ కదిలిపోవటం అనేది తెలుస్తుందంట. ఇప్పుడు మాలికి తన చుట్టూ ఉన్న వాతావరణం పొగ నిండిన అద్దం గుండా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే చూడండి బాగా దట్టంగా పొగ ఉందనుకోండి, మనం ఏం కనిపించదు కదండీ! మనకు బయట అక్కడ దూరంగా ఉన్నది ఏం కనిపించదు కదా! ఈయనకి కూడా అలా అలా అనిపిస్తుందంటండి. ఏం తెలియట్లేదంట. ఇంకలా కదిలిపోతూ అలా పొగ పొగగా ఉన్న వాతావరణంలో చూస్తుండగా, అంత కొద్ది రోజుల క్రితం సూర్యగ్రహణం సమయంలో తన తోటి వర్కర్ ఇలా పొగచూరిన అద్దం ఇచ్చి సూర్యుడిని చూపించడం గుర్తొచ్చిందంటండి ఈయనకి. మళ్ళీ మాలి చుట్టూ చూడగా పొగ అంతర్ధానమై వాతావరణం స్పష్టంగా కనిపించడం మొదలుపెట్టిందంట. అది ఏంటి ఒక హాస్పిటల్ గది. అంటే ఈయనకేంటంటే మళ్ళీ హాస్పిటల్ దగ్గరికెళ్ళాడంట. అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాడండి మళ్ళీ. అంటే ఈయన ఆత్మ అక్కడికెళ్ళిందనమాట. ఈయన శవం అక్కడ ఉంది కదండీ! చనిపోయిన ఈ బాడీ ఉంది కదండీ ఈయనది. అది ఒక హాస్పిటల్ గది. దాని నిండా బల్లలు, ప్రతి బల్ల మీద శవం నగ్నంగా ఆడ, మగ ఎన్నో రక్తం కారుతూ కొన్ని ఏవో ద్రవాలు ఊరి కొన్ని ఇలా భయానకంగా ఉన్నట్టుండి ఒక బల్ల మీద పడుకోబెట్టబడి ఉన్న తన శరీరాన్ని చూసి స్థానువై పోయాడు మాలి. అదే అక్కడికెళ్ళి మార్చరీ రూమ్‌లో పడుకోబెట్టారు కదండీ! ఈయన బాడీ వెకేట్ చేసేసిన తర్వాత ఆ బాడీని తీసుకెళ్ళి. ఈయన ఎక్కడికెళ్ళింది ఇప్పుడు ఈయన? ఆ బాడీని చూసుకుంటున్నాడనమాట ఇప్పుడు. మాలి నగ్నంగా తన శరీరం బల్లపై దాని పక్కగా ఒక శవాల పెట్టె ఉంది. తన ప్రయత్నం ఏమాత్రం లేకుండా ఆ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు మాలి. అక్కడ తనతో పనిచేసే ఒక నలుగురు వర్కర్లు ఒక యువకుడితో మాట్లాడడం చూశారు. అతని పనేంటంటే శవాలతోటి, శవపేటికలతోటి చేసే బిజినెస్. అతను ఈయనతో చేసే వర్కర్స్ పనిచేసే దగ్గర అక్కడ వాళ్ళందరూ ఉన్నారంటండి. ఈ శవం దగ్గర. అంటే ఈయన ఆ బాడీ దగ్గర. తన తోటి వర్కర్‌లు అంటున్నారంటండి. మాలి సిటీ కోసం పనిచేశాడు. అతనికేమీ ఆస్తిపాస్తులు లేవు. ఉన్నదల్లా ఒక డొక్కు కారు మాత్రమే. అది అమ్మితే $100 కూడా రావు. ఏనాటితో ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ. మహా అయితే దానికి ఒక 20 లేదా $30 వస్తాయి. ఇవన్నీ శవ సంస్కారానికి సరిపోతుందో లేదో అంటూ ఆగాడంటండి ఆ యువకుడు. ఈ శవం ద్వారా ఎంత ఆదాయం రాబట్టాలో లెక్కలేసుకుంటున్నాడంట. వాళ్ళకొక ఉపాయం చెప్పాడంటండి. అంటే ఆయన ఈ శవాలు మరి ఈ దహనం చేయాలి కదండీ! దానికి డబ్బులు లెక్కేసుకుంటున్నారనమాట. ఎంత ఎంత ఖర్చవుతుంది ఇవన్నీ లెక్కేసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళకొక ఉపాయం చెప్పాడంట. ఈ పెద్దాయన సిటీ కోసం పనిచేశాడు కదా! ఒక మునిగిపోతున్న పిల్లని రక్షించాడు కూడా మరి. మీరడిగితే శవ సంస్కారానికి మీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అంతో ఎంతో సహాయం చేస్తారేమో కనుక్కోండి అని చెప్పాడంటండి. వాళ్ళు వెంటనే తల అడ్డంగా ఊపారంట. మాలి ఒక మామూలు స్వీపరు. యూనియన్‌ని అడిగినా కూడా మేము అడిగాము. అయినా సరే పట్టించుకోలేదు. ఏం లాభం లేదు అన్నారంటండి. అప్పుడు ఆ యువకుడు అన్నాడంటండి, కనీసం $250 ఉంటే ఒక శవపేటిక అతి తక్కువ ఖరీదుది కొని అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. మరి ఈ $250 తేగలరా? అలా అయితేనే ఈ ఫార్మ్ మీద సంతకాలు పెట్టండి అన్నాడంటండి. ఆ నలుగురు మొఖాలు చూసుకున్నారంట. వాళ్ళు అతనికి ఒక ఆలోచన వచ్చిందంటండి. ఈ రోజు జీతాల రోజు అందరిని కనీసం తలా ఒక $10 అడిగి చూద్దాము సరిపోతుంది అనుకున్నారంట. వెంటనే నలుగురు అనుకుని ఆ ఫార్మ్ మీద సంతకం పెట్టి $300 తేవడానికి వెళ్లారంటండి. వాళ్ళ వెనకాలే మాలి గోడల గుండా దూకుతూ కప్పులోంచి పైకి లేస్తూ అంటే ఈయన పైన ఆత్మలోకి వెళ్ళిపోయాడు కదండి. పైకి వెళ్ళిపోయాడు కదా ఈయన. ఈయన ఆత్మ వచ్చి చూస్తుందన్నమాట. ఈ కింద జరిగేదంతా ఈయన గమనిస్తున్నాడన్నమాట. ఆయన ఆత్మ రూపంలో వచ్చాడన్నమాట ఆయన. వాళ్ళ వెనకాలే ఆయన ప్రయత్నం లేకుండానే కప్పుల్లోంచి, గోడల్లోంచి వెళ్ళిపోతూ ఉన్నాడంటండి. వాళ్ళని అనుసరించాడంట. తను పనిచేసిన శానిటేషన్ ఆఫీస్‌లో తను ఉండడం గమనించాడంట. తన తోటి పనిచేసిన ఆ నలుగురిలో ఒకడు మిగతా వాళ్ళతో అంటున్నాడంట.
మరీ అలా వదిలేయలేం కదా. పెద్దవాడు ఇంతకాలం మనతో కలిసి పనిచేశాడు. తలా $10 వేసుకుని అతనికి కాసిన పువ్వులతో అంతిమ సంస్కారం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని. అందరూ ఓకే అనుకున్నారంటండి. అక్కడే పడున్న ఒక కార్డ్‌బోర్డ్ బాక్స్‌ని మధ్యలో ఒక హోల్ చేసి డబ్బులు కలెక్ట్ చేయడానికి రెడీ చేశారంట. దాంతో అందరూ జీతాలు తీసుకునే చోటకి వెళ్లారంట. స్వీపర్‌లంతా తమ పేపాలు, చీపుళ్ళతో వచ్చి వాటిని వాటి స్థానాల్లో పెట్టారంటండి. జీతాలు తీసుకున్నారంట. అప్పుడే ఆ బాక్స్ పైన అతికించిన నోటీస్‌ని చూసారంట. ఇంతలో మాలి ఫ్రెండ్స్ ఆ నలుగురు వచ్చి విషయం వివరించారంటండి. తలా ఒక $10 హెల్ప్ చేయండి. కొంతమంది సానుభూతిగా, కొంతమంది ఇష్టంగానే ఇస్తారు కదండీ. కొంతమందేమో చిరాగ్గా ఏదోలా మొత్తానికి $10 అందరూ ఇచ్చారంటండి. ఒక యువకుడు మాత్రం నేనెందుకు వెయ్యాలి? నేను పనిలో చేరి వారమే అయ్యింది. అతనికి నాకు ఏంటి సంబంధం? నేను వెయ్యనంటూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడంట ఒక యువకుడు. స్వీపర్లంతా డబ్బులు వేయడం పూర్తయిన తర్వాత ఆ పైన ఆఫీసర్లు ఉంటారు కదండీ! వాళ్ళ దగ్గరికి కూడా వెళ్లారంటండి. వాళ్ళు కూడా అంతా విని $10 ఇచ్చారంటండి. మొత్తానికి కొంత సొమ్ము మాలి శవ సంస్కారానికి రెడీ అయింది. ఇదంతా నిశ్శబ్దంగా మాలి గమనిస్తూనే ఉన్నాడు. మరి కాసేపట్లో మాలి తన శవం దగ్గర ఉన్నాడు. అక్కడ శవాల్ని శవపేటికలో ఉంచే అమ్మాయి, మరొక ఆఫీసరు కలిసి మాలి శవానికి ఏం బట్టలు కప్పాలా అని మాట్లాడుకుంటున్నారంటండి. అక్కడున్న అన్ని శవాలకు వాటి ద్వారా వీళ్ళకొచ్చే డబ్బుని బట్టి శవాలకు వీళ్ళు డ్రెస్సు తొడిగి శవపేటికలో ఉంచుతారంట. పాపం మాలి శవం ద్వారా వీళ్ళకి పెద్దగా ఏం డబ్బులు రాలేదు కాబట్టి ఏదో నామమాత్రంగా బట్ట కప్పాము అన్నట్లు పని ముగిద్దాం చాలు అనుకున్నారంటండి. ఇదంతా మాలి స్థాణువుగా నిలబడి అంతా చూస్తూ ఉన్నాడంట. గమనిస్తున్నాడంట అన్నీ. ఈలోగా మరొక ఆఫీసర్ వచ్చి చేతిలో పుస్తకంతో లోపలికొచ్చాడంట. ఆ పుస్తకం గురించి వీళ్ళకి చెప్తూ ఉన్నాడంట. అదేంటి రాంపా రాసిన 'ఐ బిలీవ్' ఆ పుస్తకంలో రాంపా అంటాడంటండి. చూడండి ఈయనిక్కడ గమనిస్తున్నాడండి. అదే టైంలో ఒక ఆఫీసరు ఈ రాంపా గారి బుక్‌తో వచ్చాడంటండి. ఆ బుక్ 'ఐ బిలీవ్' అంటే 'ఐ బిలీవ్' బుక్ తర్వాత ఇది 'త్రీ లైఫ్స్' అనే బుక్ రాసారంటండి ఈ రాంపా గారు. దానికి కొనసాగింపుగా రాసారంటున్నారు కంటిన్యూషన్ దానికి. నే దాంట్లో ఏముందంటండి అక్కడ ఎవరో మాట్లాడుకుంటుంటే వింటున్నాడంట ఈయన. నేను చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మమని చెప్పడం లేదు. ఏదో ఒక దాని పట్ల విశ్వాసం ఉంచాలి. లేకపోతే మనం అర్థం కాని పరిస్థితుల్లో చిక్కుపడిపోతాము అని. ఇదిగో ఈ శవం తాలూకు మనిషినే చూడండి. ఇతని పేరు మాలీ గ్రోబర్. నాస్తికుడు. ఇతడు బహుశా స్వర్గంలోనూ ఉండడు, నరకంలోనూ ఉండడు. ఎందుకంటే ఇతనికి రెండింటి మీద విశ్వాసం లేదు. అర్థం కాని ఏవో లోకాల మధ్య ఇరుక్కుని ఉంటాడు. దేని పట్ల విశ్వాసం లేకపోతే కనీసం ఓపెన్‌గా అయినా ఉండాలి. అంటే కొత్తదాన్ని ఆహ్వానించేలాగా, స్వీకరించేలాగా ఉండాలి. అప్పుడే అవతలి వైపు నుండి మార్గదర్శకులు అనండి లేదా సహాయకులు అనండి, వాళ్ళ నుండి మనకు సహాయం అందుతుంది. చూసారండి నిజంగా మనకి మాస్టర్స్ ఏదో రకంగా సహాయం అందిస్తారంటారు కదండీ! ఇక్కడ ఇతనికి ఏం చేయాలో అర్థం కావట్ల. బాడీ వెకేట్ చేసేసాడు. తర్వాత ఏం చేయాలో ఎక్కడో చిక్కుకుపోయి ఉన్నాడు. అక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈయనకేమి నాలెడ్జ్ లేదు కాబట్టి. కానీ ఇక్కడ ఈయన బాడీ దగ్గరకొచ్చి చూస్తా ఉంటే, ఎవరో వచ్చి ఈయనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చారో చూడండి. మనకెప్పుడు మార్గదర్శకులు మనకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. మనం ఏం చేయాలా అని మనం ఎదురు చూస్తున్నామనుకోండి, ఏదో ఒక రూపంలో ఎవరో ఒకళ్ళు మాట్లాడుకోవడమో, లేకపోతే టీవీలో స్క్రోలింగ్ అవ్వడమో, ఏదో జరుగుతూ ఉంటుంది. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటదంటారు కదండీ! అలా ఈయన కూడా చూడండి ఎవరో వచ్చి ఆ రాంపా గారి బుక్ అయితే చదివే ఇన్ఫర్మేషన్ ఎలా చెప్తున్నాడు చూడండి. ఓపెన్‌గా ఉండాలి. ఈయన ఎక్కడున్నాడో తెలీదు. స్వర్గంలోనో, నరకంలో ఎక్కడ చిక్కుకున్నాడు. 2 లోకాల్లో ఉండడు. మధ్యలో ఇరుక్కుపోయి ఉంటాడు అని చూడండి ఎలా చెప్తున్నారు. అందుకని ఎలా ఉండాలి? ఓపెన్‌గా ఉండాలి. సరే నాకేది కొత్తదాన్ని ఎలా జరగాలంటే అలా జరగాలి. నేను అన్నిటిని ఆహ్వానిస్తున్నాను అనుకుంటే మనకి ఏది కావాలో అది జరుగుతుందంటండి. హెల్ప్ చేస్తారంట మార్గదర్శకులు. ఇలా తలా కాసేపు మాట్లాడుతూ భోజనం ముగించారంటండి. నెమ్మదిగా మాలి శరీరాన్ని ఆ శవపేటికలోకి చేర్చారంట. పైన, కింద రంప పొట్టు చల్లారంట. శవపేటికను మూసి స్క్రూలు బిగించారంట. ఇంతలో శవయాత్ర నిర్వాహకుడు మరి ఇద్దరు అటెండెంట్లు శవయాత్ర రెడీ అయిందంటండి. అవగానే బయట కారులో ఉన్న మాలి ఫ్రెండ్స్ నలుగురు ఈ శవయాత్ర నిర్వాహకులతో శవయాత్ర సాగింది. రెడీగా తవ్వి ఉంచిన గోతిలో ఆ శవపేటికను ఉంచడం, దాన్ని మట్టితో కప్పడం, మాలి ఫ్రెండ్స్ నలుగురు ఇళ్ళకి బయలుదేరి వెళ్ళడం అంతా మాలి చూస్తూనే ఉన్నాడు. మనకి 'రాజేంద్ర ప్రసాద్' సినిమాలో 'ఆ నలుగురు' సినిమాలో కూడా చూపిస్తారు చూడండి. పైన రాజేంద్ర ప్రసాద్ అన్నీ చూస్తూనే ఉంటాడు కదండీ! అందుకే మనం ఎవరైనా మన ఆత్మీయులు ఎవరైనా పోయినప్పుడండి మరీ ఎక్కువగా ఏడవద్దంటారు. ఎందుకంటే మనకి వాళ్ళు కనిపించరంటండి. ఎవరైతే చనిపోయారో వాళ్ళ కిందన్నీ చూస్తూనే ఉంటారు. వాళ్ళకి మనందరం కనిపిస్తా ఉంటాం. కానీ మనకు వాళ్ళు కనిపించరు. మనం మరీ ఎక్కువగా ఏడ్చేస్తారంటండి ఇక్కడ బంధం పట్టుకుని ఎళ్ళలేరంటండి పైకి. ఈయన చూడండి ఎక్కడికి ఎళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే అక్కడికెళ్ళిపోవాలని తెలీదు కాబట్టి ఈ జ్ఞానం. అందుకే మనల్ని ఏడవద్దని చెప్తా ఉంటారు. మనకి మాస్టర్స్ అందరూ చెప్తారు కదండీ! చనిపోయినప్పుడు ఎక్కువ ఏడవద్దంటారు. ఎందుకంటే ఆళ్ళు ఏడుస్తూ ఉంటే అవి చూడండి పిల్లలో ఎవరో ఉంటారు కదండీ! భార్యో, భర్తో, పిల్లలో, తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకోండి బాగా ఏడ్చేస్తా ఉంటే ఆళ్ళు ఏడుస్తా ఉంటే ఈళ్ళు పైకెళ్ళలేరంటండి. అయ్యో! నా కోసం ఏడుస్తున్నారే అని బాధపడిపోతారంట.
అందుకే మనం ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటామో ఇది ఇది ఆ బాధ ఎంతసేపు ఉంటుందండి? కింద ఉన్న వాళ్ళకి మహా అయితే వారం ఏడుస్తారు, నెల ఏడుస్తారు, సంవత్సరం ఏడుస్తారు. కింద ఈ పనులు ప్రాపంచిక పనులు చేసుకోవడం తప్పదు కాబట్టి మామూలుగా తర్వాత నెమ్మదిగా మామూలు అయిపోతారు. తప్పదు కదండి చనిపోయిన తర్వాత. కానీ పైన వీళ్ళలాగే ఉండిపోతారు. అందుకని అందుకనే మనం ఈ నాలెడ్జ్ తెలుసుకోవాల్సిన అవసరం అందుకే ఉందండి. కంపల్సరీగా. అయితే ఆ! ఈ చనిపోవడం అంతా చూసుకున్నాడండి ఈయన. శవయాత్ర అంతా చూసాడు కదండీ ఈయన. నా శరీరం అదిగో ఆ శవపేటికలో భూమి లోపల కానీ, నేను ఇదిగో ఇక్కడ. అంటే చనిపోయాక జీవితం ఉంది. అంటే ఇంకిప్పుడు అర్థమైంది. ఎందుకు చూసాడంటే ఈయన, నువ్వు చనిపోయావనేది తెలుసుకోవడానికి, ఆయన తెలుసుకోవడానికి చూపించారంటండి ఇలాగా. ఆయన ఆయన శరీరం ఎక్కడుంది? శవపేటికలో ఉంది. కానీ ఈయనెక్కడున్నాడు? ఏమిటో తెలియట్లేదు ఈయనకి. నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఈయనకి అర్థం కావట్లా. శరీరాన్ని అక్కడ శవపేటికలో పెట్టేసారు, పూడ్చేశారు. నేనెక్కడికెళ్ళాలి అర్థం కావట్లేదు. నాకు శరీరం లేదు. నేను దెయ్యాన్నా? ఏమో తెలీదు. ఆయన అనుకుంటున్నాడండి నేను దెయ్యాన్నా? ఏమో తెలీదు అనుకున్నాడంటండి. వెంటనే గాలి హోరుమంటూ వినిపించిందంట. ఆ సుళ్ళు తిరిగే గాలితో పాటు మాలి ఎక్కడికో వెళ్తుంది తెలుస్తూనే ఉందంటండి ఈయనకి. మళ్ళీ అదే ఏమీ లేనితనం. మళ్ళీ శూన్యమంట. మళ్ళీ తను తన శరీరాన్ని కూర్చున్న చోట ఉన్నాడంట. అక్కడ సమాధి మీద గడ్డి మొలిచి ఉండడం గమనించాడంటండి. అంటే చూడండి, ఈ సమాధి పెట్టడం దగ్గర నుంచి గడ్డి మొలిచే వరకు అక్కడ అలా తిరుగుతూనే ఉన్నాడనమాట. అక్కడే ఇక్కడ శూన్యంలో. అంటే మట్టి మీద గడ్డి మొలవటానికి పట్టే సమయం గడిచిపోయిందన్నమాట. సడెన్‌గా తన తోటి స్వీపర్లు రాంపావ్ రాసిన పుస్తకాల గురించి మాట్లాడుకుంటున్న మాటలు గుర్తొచ్చినియంటండి. మాలికి ఏదో ఒక దాన్ని నమ్మాలి. క్రిస్టియన్ అయితే స్వర్గం ఉంటుందని, అక్కడ యోగులు, దేవతలు ఉంటారని, యూదులైతే ఇంకో రకంగా ఉంటుందని, ముస్లింలైతే మరొక రకంగా ఉంటుందని, ఏదో ఒక దాన్ని విశ్వసించాలి. లేదా అసలేముందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అయినా హృదయాన్ని తెరిచి ఉంచుకోగలగాలి. ఈయనకెప్పుడో ఆ ఈ తోటి స్వీపర్లు మార్చుకుని మాట్లాడుకునేవి గుర్తొచ్చినియంటండి. ఎవరో ఒకళ్ళని నమ్మాలి అని. లేదా నమ్మట్లేదంటే ఓపెన్‌గా ఉండాలి. సరే ఏదో ఒకటి అనేసి విశ్వసించాలి ఏదో ఒకటి అని. హృదయాన్ని ఓపెన్‌గా ఉంచి నేనేదో ఏదో ఒక దాన్ని విశ్వసించాలంటే హృదయాన్ని ఓపెన్‌గా ఉంచాలండి. అప్పుడే ఏదైనా సంభవిస్తుంది. లేదా కేవలం ఒక ఆలోచనలాగా, ఒక బుడగలాగా అలా అనంతంలో దారి తిన్ను లేక తిరుగుతూనే ఉంటాను. మాలి ఇలా ఆలోచిస్తున్నాడు. ఇలా అనుకుంటున్నాడంటున్నప్పుడు. అతను ముందు, వెనక 2 వైపులా ఏమీ లేదు. వెలుగు కాదు, చీకటి కాదు. అసలక్కడ ఏమీ లేదు. రాంప గుర్తొచ్చాడంటండి మాలికి. బహుశా రాంప చెప్పేది కరెక్టేనేమో. మరణానంతర జీవితం నిజంగానే ఉన్నట్లుంది. కానీ ఎలా? ఏమిటి? ఎక్కడ? ఏం తెలియడం లేదు. మాలి రాంప మొఖాన్ని గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నించాడంటండి. హారిని నిజంగానే రాంప మొఖం మాలికి కనిపించి మాట్లాడసాగిందంట. మాలి ఏదో ఒకదాన్ని విశ్వసించు. లేదా ఓపెన్‌గా ఉండు. జరగబోయేది స్వీకరించడానికి, అంగీకరించడానికి అప్పుడే నీకు సహాయకులు, మార్గదర్శకులు కనిపిస్తారు. నిన్ను మరో తలానికి అవతల వైపు చేరుస్తారు అని చెప్పాడు. రాంప గారు కనిపించారంటండి అప్పుడు. ఈయన నిజంగానే రాంపని తలుచుకోగానే ఆయన ఏం చెప్తున్నారంటండి, "నువ్వు ఓపెన్‌గా ఉండు. ఏదో ఒక దాన్ని నమ్ము. నువ్వు ఏది జరిగినా సరే స్వీకరించడానికి, ఏదైనా యాక్సెప్ట్ చేయడానికి నువ్వు రెడీగా ఉండు." నువ్వు ఎప్పుడైతే రెడీగా ఉంటావో, అప్పుడే నీకు మార్గదర్శకులు కనిపిస్తారు. నీకు గైడ్ చేసేవాళ్ళు కనిపిస్తారు అని చెప్పారంటండి. అప్పుడు నిన్ను వాళ్ళు అవతల తీరానికి ఆవలి తీరం ఉంది కదండీ! ఆ ఆవలి తీరానికి నిన్ను చేరుస్తారు. నువ్వు నమ్ము అని చెప్పారంటండి. అప్పుడు మాలిక్ సడెన్‌గా తన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినియంటండి. ఎంత బీదగా గడిపాడో, చాలా పేదరికంలో బతికాడంటండి. అదంతా గుర్తొచ్చిందంట. తాను చిన్నప్పుడు బైబిల్‌లో ఒక బొమ్మ చూసాడంటండి. దాని క్రింద ఒక వాక్యం గుర్తొచ్చిందంట. ప్రభువే నా కాపరి. అతను నన్ను నడిపిస్తాడు. ఇదే వాక్యం చిన్నప్పుడు చదివి చూసాడంటండి. పదే పదే గుర్తొచ్చిందంటండి. అతడే నన్ను అతడే నన్ను చేరుస్తాడు. ఎవరో నన్ను చేరుస్తారు. ఎప్పుడైతే మాల్లో ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందోనంటండి, ఒక వింతైన అనుభూతి కలిగిందంట ఆయనకి. ఎవరో తన చుట్టుపక్కల ఉన్నారు అనిపించిందంటండి. హెల్ప్, హెల్ప్ అంటూ అరిచాడంట. ఇంతలో సడెన్‌గా తన కాళ్ళను మాలి అనుభూతి చెందాడంట. ఎప్పుడైతే అరిచాడో అంటండి, కాళ్ళు ఉన్నట్టు అనిపించిందంట. అప్పటి వరకు కాళ్ళు ఏమి లేవని అనిపించింది కదా ఇంతకుముందు. మళ్ళీ కాళ్ళు ఉన్నాయి అనిపించిందంటండి ఈయనకి. నిజమే తనకి పాదాల అనుభూతి కలుగుతుందంటండి. ఆ పాదాలు ఉన్నాయని. కదిలించాలని చూసాడంట. కానీ తారు లాంటి దాంట్లో ఇరుక్కుపోయి కాళ్ళు కదిలించకపోతున్న అనుభూతంటండి. కాళ్ళున్నట్టు అనిపించిందంట గానీ, కదలలేకపోతున్న అనుభూతంట. తను చిన్నప్పుడు ఒకసారి చెప్పులు లేని కాళ్ళతో సిటీ వీధుల్లో పరిగెడుతూ, సడెన్‌గా రోడ్డుకి తారు వేస్తున్నారని చూడకుండా నడిస్తే, కాళ్ళు తారులో ఇరుక్కుపోవడం గుర్తొచ్చిందంటండి ఈయనకి. ఈలోగా తారు లాంటి అతుక్కునే పదార్థం కాళ్ళ నుంచి పైకి రావడం తెలిసిందంట. అంటే తనకు శరీరం ఉందా చూసుకుంటే శరీరం ఉన్నట్లు అనుభూతి కలుగుతుందంట. కానీ దేనికి కదలిక లేదు. తారు లాంటి దాంట్లో ఇరుక్కుపోతున్న అనుభూతి.
ఇంతలో కొంచెం దూరంలో మనుషులు తన్నే చూస్తూ కనిపించారు. కాస్త ఇలా వచ్చి సాయం చేయకూడదా, అలా చూస్తూ ఉండకపోతే అంటూ అరిచాడంటండి మాలి. విశ్వసించు, నువ్వు నమ్మాలి. మేము నీకు సాయపడాలనే ఎదురు చూస్తున్నాము, కానీ నువ్వు నమ్మడం లేదు. ఓపెన్ గా ఉండు, హృదయ ద్వారాన్ని తెరిచి ఉంచు అంటున్నారంట వాళ్ళు. అంటే వాళ్ళందరూ రెడీగా ఉంటారంటండి మనకి హెల్ప్ చేయడానికి. కానీ మనం పిలవకపోతే వాళ్ళు రారు. ఎందుకు రారంటే వాళ్ళకి ఆ రైట్ లేదు. మనం పిలిస్తేనే వాళ్ళు వచ్చి సాయం చేస్తారు మనకి. అందుకు అందుకు ఈయన ఎప్పుడు పిలుస్తాడా సాయం చేద్దామని చూస్తున్నారంటండి. అందుకు నమ్ము, నువ్వు నమ్ము అని అడుగు చెప్తున్నారంటండి వీళ్ళకి. వాడు చెప్పేది మాలి గ్రహించగలుగుతున్నాడు, కానీ అతని శరీరం తారు లాంటి దాంట్లో ఇరుక్కుపోయి ఏ మాత్రము కదలిక లేకుండా ఉంది. సడన్ గా మాలికి ఓ గాడ్ ఏం జరుగుతుంది అనే ఆలోచన వచ్చిందంటండి. అప్పుడు అసలు కదలలేకపోతున్నాడంట. వెంటనే ఓ గాడ్ అనేసరి ఆలోచన వచ్చేసరికి, ఎప్పుడైతే ఆ ఆలోచన గాడ్ అన్న ఆలోచన మనసులో మెలిగిందో, వెంటనే ఒక కాంతి, ఒక వెలుగు, సూర్యోదయం వేళ కనిపించే తొలి వెలుగు ఎలా ఉంటుందండి, అలా వెలుగు కనిపించిందంట. అది బాగా పెరిగి ఆ వెలుగులో ఒక ఆకారం కనిపించిందంట మాలికి. కానీ వెంటనే మాలిలో అదేదో మేఘం అంతే అనుకున్నాడంటండి. మరేం కాదు ఈ మేఘమే అనుకునేసరికి నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు అని అనుకున్నాడంటండి. అంతే ఆ కాంతి, ఆ వెలుగు మాయమైపోయిందంట. మళ్ళీ అదే ఏమీ లేనితనం. మళ్ళీ ఆ తారు లాంటి దాంట్లో మళ్ళీ కూరుకుపోయాడంటండి. సడన్ గా మాలికి రాంప గుర్తొచ్చారంట. కొన్ని నెలల క్రింద వీల్ చైర్ లో ఉన్న రాంప మరో అతను పార్క్ లో కుంటుంటే ఈయన విన్నాడంటండి. పార్క్ లో మాట్లాడుకుంటుంటే రాంప గారు ఎవరితోనూ. రాంప అతనితో ఏమంటున్నారంట, బైబిల్‌లో ఉంది కదా! మనిషి మరణించాక తను శాశ్వతమైన ఇంటికి వెళ్తాడు. అతనిలో కొంత భాగం మళ్ళీ భూమి మీదకొస్తుంది. మిగిలిన భాగం దేవుడి దగ్గరే ఉండిపోతుంది. అంటే మరణానంతరం జీవితం ఉందనే కదా! మరి వీళ్ళు ఎందుకు విశ్వసించట్లేదు వీళ్ళందరూ? వీళ్ళు నిజంగా శరీరాలు వదిలేసాక దీన్ని తెలుసుకుంటారు అని విన్నాడంటండి నేను రాంప గారు మాట్లాడుతుంటే ఎవరితోనో. మాలి అలా తారులాగా బంకగా ఉన్న దాంట్లో కూరుకుపోయినట్లుగా ఎంతసేపున్నాడో టైం తెలియలేదంటండి. అసలున్నాడు అంటున్నాం కానీ, ఉన్నది ఆలోచనే. ఉన్నాడనుకుంటున్నాడు. కానీ ఏముంది, ఆలోచన ఒక్కటే ఉంది ఈయన దగ్గర. పరిపరి విధాలుగా సాగిపోతూ ఉంది ఆలోచన. నిజంగా మరణం తర్వాత ఏదో ఉంది. భూమి మీద జీవితానికి భిన్నంగా. లేకపోతే ఈ ఆలోచనలు నేను మాత్రం ఎలా చేస్తాను? అసలేమీ లేకపోతే నేనున్నాను కదా అనేది నాకెలా తెలుస్తుంది? నేనున్నాను కానీ నా శరీరం ఒక పెట్టెలో పెట్టబడి భూమి లోపల ఉంది. ఆ కండరాలు దాటి ఎముకలు బయటపడడం కూడా నేను చూశాను కదా! ఓహ్ మై గాడ్! ఇన్ని ఆలోచిస్తున్నానంటే నేనున్నాను. నేనేం చేయాలి? ఎక్కడికెళ్ళాలి? దయచేసి నాకు సహాయం చెయ్యి అనుకున్నాడంటండి. వెంటనే చుట్టూ ఏదో మార్పు. గగుర్పాటు కలిగేటప్పుడు అనుభూతి. తనకు మళ్ళీ శరీరం ఏర్పడుతుంది. అదిగో మళ్ళీ అదే ప్రశాంతత, అదే దేదీప్యమైన వెలుగు. ఆ కాంతి మాలి పైభాగాన ఉన్న నల్లటి మేకపు తెరల్ని చీలుస్తూ కాంతి పైకొస్తుంది. మాలికి భుజాలు, చేతులు, పాదాలు అన్నీ అనుభూతికి అందుతున్నాయి. కానీ కదలిక కష్టంగా, నెమ్మదిగా ఉంది. ఒక్కొక్క పాదం పైకెత్తి చూసుకుంటున్నాడు మాలి. ఇప్పుడు ఆ తారు లాంటి బంక ఉన్న పదార్థం మధ్య లేడు తను. ఒక ప్లాస్టిక్ సంచి లాంటి దాంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది మాలికి. చేతులతో కళ్ళను బాగా తీసి చుట్టూ చూడడానికి ప్రయత్నించాడు. చుట్టూ మనుషులు చేతులు చాపి మాలిని అందుకోవడానికి ప్రయత్నిస్తూ, కానీ ఏదో కనిపించని గోడ వాళ్లకు మాలికి మధ్య. మాలి ప్రయత్నిస్తున్నాడు ఆ గోడను ఛేదించి వాళ్ళని చేరాలని. ఇంతకే వాళ్ళెవరు? నాకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళా, లేక చంపడానికి వచ్చిన వాళ్ళా? అయినా నేను చచ్చిపోయాను కదా, మళ్ళీ ఎలా చంపుతారు? నేను నిజంగా చచ్చిపోయానా? ఇదంతా ఒక కల కావచ్చు. ఈయనకి ఇన్ని రకాల డౌట్లు వస్తాయండి ఈయనకి. బహుశా ఇలా సాగుతున్నాయి మాలి ఆలోచనలు. ఇంతలో ఎక్కడి నుండో దూరం నుంచి ఒక పిలుపు వినిపించింది. విశ్వసించు, నమ్ము, మరణం తర్వాత జీవితం ఉంది. విశ్వసించు, దేవుణ్ణి ప్రార్థించు. ఏ మతమైనా దేవుడు ఒక్కడే. ఏదో ఒక రూపంలో దేవుడిని ప్రార్థించు, సహాయం అడుగు, నీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని వినిపించిందంటండి. మాలి స్థానువులా నిలబడిపోయాడంట. బైబిల్‌లో వాక్యం గుర్తొచ్చిందంటండి. ఓ గాడ్, దయచేసి సాయం చెయ్యి, నేను ఉన్నాను. కానీ ఏమీ లేదు. దయచేసి సాయం చెయ్యి, ఇతరులను నాకు సాయం చేయనివ్వు. హృదయపూర్వకంగా ప్రార్థించాడంటండి అప్పుడు మాలి. అంతే అద్భుతం. మాలి ఎప్పుడో ప్లాస్టిక్ బ్యాగ్ లాంటి దాంట్లో ఉన్నాడు కదండీ! సడెన్‌గా ఎప్పుడైతే ప్రార్థించాడో, ఆ ప్లాస్టిక్ బ్యాగ్ లాంటి దాంట్లో లేడంటండి. కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతి. ఆ కాంతికి కళ్ళు ఇంకా అలవాటు పడలేదు. చేతులతో కాసేపు కళ్ళు మూసి తెరుస్తూ ఆ కాంతిని ఆస్వాదించాడు మాలి. నెమ్మదిగా ఆ కాంతిలో చుట్టూ చూసాడంటండి. అతనిప్పుడు చెట్ల దగ్గర నిల్చున్నాడంట. కాళ్ళ కింద పక్కల పచ్చని గడ్డి రంగు అంత అందంగా ఎప్పుడు చూడలేదంటండి. అంటే లోకాలకి ఎప్పుడైతే నమ్మాడోనండి వెంటనే లోకాలకెళ్ళాడనమాట. పైలోకంలోకెళ్ళాడనమాట ఈయన. అక్కడ ఎలా ఉందంటే పచ్చని గడ్డి అంటండి. ఎంత అందంగా ఉందోనంటే ఎప్పుడు చూడలేదంట అంత అందమైన గడ్డి. ఆ గడ్డి మీద తెల్లటి చిన్న చిన్న పువ్వులు, మధ్యలో పసుపు రంగు కేసరాలు ఎంతో బాగున్నాయంట. అలా అనుకుంటూ పక్కకు చూసాడంటండి. అతని 2 పక్కల ఇద్దరు మనుషులు అతని కన్నా బాగా ఎత్తుగా, వాళ్ళనెప్పుడు చూడలేదంటండి మాలి. కానీ వాళ్ళిద్దరూ మాలికేసి ప్రేమగా చూస్తూ నవ్వుతున్నారంటండి. గ మనకి
అందరికి గార్డియన్ ఏంజల్స్ మన పక్కనే ఉంటారని చెప్తూ ఉంటారు కదండి. అలా ఇద్దరు ఉన్నారంటండి ఇది పక్కన. ఏంటి మాలి గ్రోవర్ ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ అన్నారంటండి. మాలి ఏం చెప్పగలడు? నెమ్మదిగా తన కళ్ళని తన శరీరం వైపు చూసుకుని ఒక్క గెంతు గెంతాడంట. ఎందుకంటే ఒంటి మీద బట్టలు లేవంటండి. అతని కంగారు సిగ్గు చూసి ఆ ఇద్దరు పగలబడి నవ్వారంట. మాలి ఎందుకు ఇలా కంగారు? నీకు బట్టలు కావాలనుకుంటే బట్టలు కావాలని మనసులో కోరుకో చాలు అన్నారంటండి. మాలి కాస్త ఆలోచించి రెడ్ కలర్ ఫుల్ సూట్ ఊహించాడంట. వెంటనే మాలి ఆ బట్టల్లో ఉన్నాడంట. పక్కన వాళ్ళిద్దరూ ఇంకా నవ్వుతూనే ఉన్నారంటండి. ఇంతలో ఒక స్త్రీ అటొచ్చిందంట. వీళ్ళని చూసి ఏంటి బోరిస్ కొత్తాయన ఇంకా తన చర్మాన్ని చూసుకుని భయపడుతున్నట్లున్నాడు అందంట. అవును మైసీ అన్నాడంట ఆ బోరిస్ అనే వ్యక్తి. మాలి ఆ పరిసరాలకు కాస్త అలవాటు పడుతున్నాడంటండి. ఆ చెట్లు పచ్చిక ఎంతో అందంగా ఉన్నాయంట. ఆ పువ్వులు వాటి దగ్గరికి వెళ్తున్న ఆ కీటకాలు చేస్తున్న రొదలు సంగీతంలాగా వినిపిస్తున్నాయంటండి. ఆకాశం అద్భుతమైన నీలం రంగులో ఉందంట. అక్కడక్కడ తెల్లటి మేఘాలు, చక్కటి ఆహ్లాదకరమైన వెలుగు. అవును వెలుగైతే ఉంది. మరి సూర్యుడేడి అనుకున్నాడంట మాలి. దానికి ఆ స్త్రీ జవాబు చెప్పిందంటండి. మాలి నువ్వు ఇప్పుడు భూమి మీద లేవు. కాబట్టి సూర్యుడు ఎలా ఉంటాడు? నువ్వు భూమికి దూరంగా చాలా దూరంగా మరొక చోట ఉన్నావు. నీకు ఎక్కడి విషయాల గురించి అర్థమయ్యేలా చెప్పాలి. పద వెళ్దామంటూ ఆ ఇద్దరు పురుషులు ఆ స్త్రీ మాలితో కలిసి నడవసాగారంటండి. మాలిలో ఎన్నో ఆలోచనలు స్త్రీ గురించి. పాపం మాలికి స్త్రీల గురించి ఏమీ అవగాహన లేదు. వాళ్ళని బాగా దగ్గరగా చూసింది లేదు. వాళ్ళ శరీరం గురించి ఏమీ అవగాహన లేదు. మాలితో పాటు ఉన్న ఆ ముగ్గురు మాలి ఆలోచనలను చదివి పడి పడి నవ్వసాగారంటండి. కాసేపటికి ఆ నలుగురు ఒక భవంతికి కాస్త దగ్గరలో ఆగారంట. ఆ ఇద్దరు పురుషులు మాలి రెండు చేతులు పట్టుకుని ఆ భవంతి వైపు వెళ్లారంటండి. తెల్లటి పాలరాతి భవనం ప్రవేశ ద్వారం దగ్గరికి చేరారు. అక్కడ రిసెప్షన్ దాని దగ్గర ఒక వ్యక్తిని చూశాడంటండి. ఆయన నవ్వి కొత్త వ్యక్త అని అడిగాడంట. దానికి మైసి అవునంటూ అంతా కలిసి ఆ భవంతి హాలు గుండా నడిచి ఒక రూమ్ లో మాలిని కూర్చోబెట్టారంటండి. ఆ తెల్లటి పాలరాత భవనం సహజంగా స్వచ్ఛమైన కాంతులతో నిండి ఉందంట. ఆ వాతావరణంలో మాలికి ఒళ్ళంతా చెమటలతో ముద్దయ్యాడంటండి. తన కోటు జేబులో నుండి కర్చీఫ్ తీసి ముఖాన్ని తుడుచుకుంటూ బాబోయ్ నేను ఇక్కడ ఉండలేను అన్నాడంటండి. నేను భూమికి వెళ్ళిపోతాను అన్నాడంట. మైసి నవ్వి మాలి నువ్వు మరణించావు. నువ్వు ఒక నాస్తికుడివి. నీకు దేవుడి మీద నమ్మకం లేదు. మతం మీద నమ్మకం లేదు. నువ్వు ఇక్కడ ఉండాలి. మరణం తర్వాత ఏమీ లేదన్నావు కదా! మరి నువ్వున్నావు కదా! అంటే మరణానంతర జీవితం ఉంది కదా! ఒప్పుకుంటావా? అందంట. ఆ రూమ్‌లో పెద్ద పెద్ద కిటికీలున్నాయంటండి. వాళ్ళు మాలిని ఆ కిటికీ దగ్గరకు తీసుకెళ్లారంట. కిటికీలోంచి కనిపించే దృశ్యాన్ని పరవశంతో చూడసాగాడంట మాలి. పచ్చని చెట్లు, పచ్చిక బయళ్ళు, పూపొదలతో పెద్ద పార్కు మధ్యలో నీటి కొలలు, ఎక్కడి నుంచో నది ప్రవహిస్తూ వచ్చి అక్కడ కొలనులో పడుతోంది. ఆడ, మగ, పిల్లలు, పెద్దలు అక్కడక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఒక బెంచ్ మీద కూర్చుని జేబులో నుండి ఒక ప్యాకెట్ శాండ్‌విచెస్ లాగి దాన్ని ఓపెన్ చేసి తినడం మొదలుపెట్టాడంట. ఆ దృశ్యం చూడగానే మాలికి కూడా కడుపులో ఆకలి శబ్దాలు వినిపించినియంటండి. వాళ్ళ వైపు తిరిగి "మరి నా ఫుడ్ సంగతేంటి? నాకు ఆకలేస్తుంది" అన్నాడంట. అప్పుడు మైసీ జాలిగా మాలిని చూస్తూ, "మాలి నీకు కావాల్సిన ఫుడ్‌ని తలుచుకో. కావాలంటే త్రాగడానికి ఒక డ్రింక్‌ని కూడా తలుచుకో వస్తుంది. కానీ ముందు కూర్చోవడానికి ఒక టేబుల్‌ని తలుచుకో. లేకపోతే కిందే కూర్చొని తినాల్సొస్తుంది" అందంటండి. ఆ ఇద్దరు పురుషుల్లో ఒకతను మాలితో, "ఓయ్ మాలి! నీకు కావాల్సిన ఫుడ్డు, డ్రింకు ముందుగా ఒక టేబుల్‌ని ఆలోచించుకో. నెమ్మదిగా తిను. మేము తర్వాతొస్తాము. కానీ నిజానికి ఇక్కడ ఆహారంతో పని లేదు. కానీ నువ్వింకా అందులోంచి బయటికి రాలేదు కాబట్టి మేము వెళ్లి మళ్ళీ వస్తామని" చెప్తూ ఆ గది గోడలకేసి నడిచారంటండి. అంటే అక్కడ మనం పైకెళ్ళిన తర్వాత అసలు ఫుడ్ అవసరం లేదంటండి. కానీ కింద మనం తినడానికి అలవాటు పడిపోతాం గదా! తినకపోతే ఏమైపోద్దో అన్న ఆలోచనతో ఉంటాం కదా! అందుకే కానీ అసలు అవసరం లేదిక్కడ అంటండి. నువ్వేం ఆలోచించుకుంటే మనం ఏం ఆలోచించుకుంటే అక్కడ వెంటనే వచ్చేస్తాయంటవి. వాళ్ళు ఆ గది గోడలకేసి నడిచారు. అది తెరుచుకుంది. వీళ్ళు ఆ గదిని దాటగానే తిరిగి గోడ మూసుకుపోయింది. మాలికంతా చిత్రంగా అనిపించిందంటండి. వాళ్ళకి ఆకలి లేదంటారేంటి? నాకింత ఆకలేస్తుంటే అనుకుంటూ, ముందు తనకు టేబుల్ కావాలి కదా! ఎలాంటి టేబుల్ ఊహించుకోవాలి అని ఒక ఫర్నిచర్ షాప్‌లో గుండ్రటి తెల్లటి మెటల్ టేబుల్ ఓకే. కానీ ఇంతలో అతనికి తాను చూసిన ఒక నగిషీ ఉన్న స్త్రీల డ్రెసింగ్ టేబుల్ గుర్తొచ్చిందంటండి. అతని ఎదురుగా ఒక టేబుల్ ప్రత్యక్షమైందంట. ఎలా ఉందంటే 2 రకాల టేబుల్స్ ఊహించుకున్నాడండి ఈయన. అందుకని గుండ్రటి తెల్లని టేబుల్ సగం నగిషీతో ఉన్న టేబుల్ సగం. అది సగం, ఇది సగం వచ్చిందంటండి. ఒక టేబుల్ ప్రత్యక్షమైందంట ఈయన దగ్గరికి. నవ్వొచ్చిందంట మాలికి. వద్దొద్దు ఇది బాగోలేదనుకున్నాడంట. మాయమైపోయిందంట. మళ్ళీ కళ్ళు మూసి తాను ఇదివరకు చూసిన పార్కుల్లో అక్కడక్కడ ఉన్న రెస్టింగ్ టేబుల్‌ను ఊహించుకున్నాడంట. వెంటనే లావుగా, మోటుగా, గరుకుగా ఉన్న టేబుల్ ప్రత్యక్షమైందంట. మరి కుర్చీ మాటేంటి? ఆ రూమ్‌లో ఇదివరకే ఉన్న ఒక కుర్చీని లాక్కుని టేబుల్ దగ్గర కూర్చున్నాడంటండి మాలి. ఓకే. ఫుడ్ సంగతేంటి? ఏం ఊహించుకోవాలి అనుకుని పాపం మాలికంటండి జీవితమంతా శాండ్‌విచెస్, హాంబర్గర్స్, కాఫీ ఎప్పుడైనా పాడైపోవడానికి సిద్ధంగా ఉన్న నిలవ బ్రెడ్ ఇవే తిన్నాడంటండి ఆయన జీవితంలో.
మళ్ళీ బర్గర్స్ ఊహించుకున్నాడంట, వచ్చినాయంట. ఆనందంగా దాన్ని కొరికాడంటండి. మాలి టపటపా మొత్తం పొడి పొడిగా రాలిపోయిందంట. అంటే హాంబర్గర్ ఊహించుకున్నాడు కానీ దాని లోపల ఏం పెట్టాలో ఊహించుకోలేదు కదా. అందుకని అది పొడి పొడి పొడిగా ఉందంటండి. అందుకే అది అర్థమైందంట ఈయనకి. అర్థమయ్యి వెంటనే ఫస్ట్ నుంచి మళ్ళీ అది ఎలా ఉందా, హాంబర్గర్ ఎలా ఉంటది, లోపల ఏం పెట్టాలి అన్ని కరెక్ట్ గా ఊహించుకున్నాడంటండి. వెంటనే వచ్చినాయి అంటే తిన్నాడంట. కానీ ఎందుకో రుచిగా లేవంట అవి. కాఫీ తాగాడంట, అది కూడా రుచిగా లేదంట. అయినా ముగించాడంట తినడం తాగడం. మళ్ళీ కూర్చుని టేబుల్ని కింద నుండి వెనక్కి లాగి ఇదివరకు చోట పెట్టి మళ్ళీ ఆలోచనలో పడ్డాడంటండి. ఇంతలో తన పక్కన బోరిస్ కనిపించాడంట. ఈ ప్లేట్లు కప్పు ఎక్కడ కడగాలి అని అడిగాడంట మాలి బోరిస్ని. బోరిస్ నవ్వాడంట. ఇలా అయితే ఇవన్నీ నీ ఆలోచనలో సృష్టించావో, ఏ నువ్వు సృష్టించావు కదా వీటిని, అలాంటి ఆలోచనలతోనే బయటికి పంపే అని చెప్పాడంటండి మాలితో. ఆయన అలాగే చేశాడంట. వెంటనే ఆ టేబుల్ ప్లేటు కప్పు అన్ని మాయమైపోయినాయి అంట. నిజానికి ఇక్కడ ఆహారం అవసరం లేదు మాలి, మనకు కావలసిన పోషణ శక్తి అన్ని ఇక్కడ వాతావరణంలోంచే లభిస్తాయి అన్నాడంట బోరిస్. మాలికి అది ఎలాగో అర్థం కావడం లేదంట. అతనికి తెలిసిందల్లా ఆకలి. ఒక్కోసారి తిండి లేక నీరసంతో కళ్ళు తిరిగి రోడ్డు పక్కన పడిపోతే పోలీసు వచ్చి కాలితో డొక్కలో తన్నడం గుర్తొచ్చిందంటండి ఈయనకి. బోరిస్ మాలిని గోడ దగ్గరికి తీసుకెళ్లాడంట. అది విడిపోయి వీళ్ళకి దారిచ్చింది. ఆ దారి ఒక పొడుగాటి వరండాలోకి దారి తీసింది. ఆ వరండాలో నడుస్తూ ఇద్దరు ఒక చోట మలుపు తిరిగి ఒక పెద్ద రూమ్ దగ్గరికి చేరుకున్నారు. బోరిస్ మాలితో అన్నాడంటండి, ఇందులో డాక్టర్ ఉన్నాడు, ఆయన నీతో ఎన్నో సంగతులు, ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాడు అనమాట ఈయన్ని. ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన నీతో ఎన్నో సంగతులు చెప్తాడు, నువ్వు వినాలి, వెళ్ళు అంటూ ఆ రూమ్ కొన్న గ్రీన్ తలుపు తట్టాడంట. కమిన్ అన్న స్వరం వినిపించాక ఆ బోరిస్ మాలిని లోపలికి తీసుకెళ్లి తలుపులు మూసాడంటండి. మాలి బిక్కుబిక్కుమంటూ చూశాడంట. తను రోడ్డు క్లీనింగ్ ఉద్యోగం కోసం హెల్త్ చెకప్ చేయించుకున్న మెడికల్ ఆఫీసర్ గుర్తొచ్చాడంటండి ఈయనకి. ఇంతలో డాక్టర్, కూర్చో మాలి, నీతో మాట్లాడాలి అన్నాడంట హాయిగా నవ్వుతూ. బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడంట ఈయన. ఎందుకు అలా బిగుసుకుపోయి అనీజీగా ఉన్నావు? బీ కంఫర్టబుల్ బాయ్. ఏంటి విషయం అన్నాడంటే డాక్టర్. దాంతో మాలి తన సంగతి, అంటే తను చనిపోవడం, తారు లాంటి దాంట్లో నల్లటి పొగలో ఇరుక్కుపోవడం, మళ్ళీ తన శరీరాన్ని సమాధిని చూసుకోవడం, ఇక్కడికి రావడం, ఇదంతా చెప్పాడంటండి. డాక్టర్ హాయిగా కుర్చీలో వెనక్కి వాలి మాలి చెప్పిందంతా విన్నాడంట. చూడు మాలి, నీకు మరణం గురించి తెలీదు, మరణం తర్వాత ఉన్న జీవితం గురించి అసలే తెలీదు, నీకు విశ్వాసం లేదు, అందుకే నువ్వు శరీరం వదిలేక శూన్యంలో వేలాడేవు, ఇరుక్కుపోయావు. అందులోంచి నిన్ను బయటకు లాగడానికి నీ శవయాత్రను చూసుకునేలా మేము భూమి మీదకి నెట్టాము. నీ శవయాత్రని, నీ శవపేటికిని, అందులో రంపపు పొట్టుతో కప్పబడిన నీ శరీరాన్ని స్వయంగా చూసుకున్నావు కదా. ఇదంతా ఎందుకంటే నువ్వు చచ్చిపోలేదు, నీ శరీరం మాత్రమే చచ్చిపోయింది అని నీకు తెలియచేయటానికి. మాలికి ఏదో ట్రాన్స్లో లాగా అనిపిస్తుంది. డాక్టర్ చెప్తూనే ఉన్నాడు, పదార్థం ఎప్పటికీ నశింపదు, రూపాంతరం చెందుతుంది. అంటే ఒక పదార్థం ఏమవుతుంది, ఒక రూపం నుంచి వేరే రూపంలోకి మారుతుంది అంతే. నశించే స్వభావం ఉన్న మానవ శరీరంలో ఎన్నటికీ నశించని ఆత్మ ఉంటుంది. దానికి చావు అనేది లేదు. అది ఎన్నో శరీరాలను మార్చుకుంటుంది. ఎందుకంటే దానికి ఎన్నో రకాల అనుభవాలు కావాలి కాబట్టి. దానికి యుద్ధం చేసే అనుభవం కావాలంటే ఒక సైనికుడిగా జన్మ తీసుకుని ఆ అనుభవం పొందుతుంది. ఇలా రకరకాల శరీరాలు, రకరకాల అనుభవాలు. అర్థమైందా అన్నాడు. మాలి తలైతే ఊపాడు కానీ అతనికి రాంపా పుస్తకంలోని విషయాలు కాస్త కాస్త అర్థం అవ్వడం మొదలుపెట్టాయి. డాక్టర్ చెప్తూనే ఉన్నాడు, ఎవరికైనా స్వర్గం గురించి కానీ, చావు తర్వాత వెళ్ళే చోటు గురించి కానీ, మరణానంతర జీవితం గురించి కానీ ఎలాంటి అవగాహన లేకపోతే ఇదిగో నీలా శూన్యంలో ఏమీ లేని తనంలో చిక్కుబడిపోతారు. ఎవ్వరూ పలకరించే వాళ్ళు లేక ఎక్కడికి వెళ్లాలో తెలియక సందిగ్ధావస్థలో ఉండిపోతారు. ఎలాగైతే గుడ్డివాడికి ఏం కనపడవు కాబట్టి ఏమీ లేవు అని చెప్తున్నట్టుగానే ఉంటుంది. నీ ఉన్నది నరకం కాదు, నరకం అన్నది భూమి మీదే ఉంది. సారీ అండి, లేట్ అయిందా? అంటే కొంచెం ఇది ఎక్స్పీరియన్స్ కంప్లీట్ చేసేద్దామని, ఇంకా 5 మినిట్స్ పడుతుందని. పర్వాలేదా? సార్ పర్వాలేదు మేడం, చెప్పండి. పర్లేదు మ్యామ్, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే అండి, థ్యాంక్ యూ. నరకం అనేది భూమి మీదే ఉంది. మీరు అనుకున్నట్లు నరకం అగ్నిగుండంలో వేసి కాల్చడాలు లాంటి శిక్షలు ఏ లోకంలోనూ లేవు. మీకు భూమి మీదకి నేర్చుకోవడానికి వెళ్తారు. మీరు ఏం నేర్చుకోవాలని అనుకున్నారో నేర్చుకున్నాక మీ శరీరం అక్కడే పడిపోతుంది. మీరు సూక్ష్మ అంటే ఎందుకు మనం జన్మ తీసుకుంటున్నాం అవన్నీ చెప్తున్నారండి. ఆల్రెడీ మనం విన్నవే కానీ ఇంకొకసారి అండి. మీరు సూక్ష్మ లోకాల్లోకి వస్తారు. ఎన్నో తలాల్లో జీవితం ఉంది. ఇప్పుడున్నది వాటిల్లో తక్కువ స్థాయి, భూమికి అతి దగ్గరగా ఉన్నది. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అంటే నీకు ఎంతకన్నా పై స్థాయి లోకాలు ఉన్నాయని తెలియదు. అవి ఎక్కడికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. ఎందుకంటే వాటి గురించి నువ్వు ఏ మాత్రమూ విశ్వసించడం లేదు కాబట్టి. సరే, నువ్వు ఇప్పటికే ఈ విషయాలతో కాస్త అలసిపోయినట్లు కనిపిస్తున్నావు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకో. మిగతా విషయాలు తర్వాత చెప్తాను అన్నాడు డాక్టర్. అంతలోనే ఒక రూమ్ చూపిస్తూ మాలి ఆ రూమ్ లోకి వెళ్ళి అద్భుతంగా ఎంతో సౌకర్యంగా ఉన్న ఆ గదిలోకి వెళ్ళి హాయిగా నిద్రపోయాడు. ఎంతసేపు నిద్రపోయాడో మాలికి చటుక్కున మెలకు వచ్చింది.
బాబోయ్ పనిలోకి వెళ్ళడానికి ఆలస్యం అయిపోయినట్లుందని గబాలను లేచాడు. అండ్ మర్చిపోయాడు నేను చనిపోయానన్న విషయం మర్చిపోయి, అమ్మో మరి పొద్దున్నే ఓడవడానికి వెళ్ళాలని సడన్ గా మెలికొచ్చిందంటండి. చుట్టూ చూస్తే అందమైన గది, మరింత అందమైన ఫర్నిచర్. నెమ్మదిగా గుర్తొచ్చింది మాలికి తన భూమి మీద లేడని, రోజు మాదిరి వీధులు ఓడ్చడానికి వెళ్ళక్కర్లేదని. హమ్మయ్య అనుకున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి లోపలికి వచ్చి చిరునవ్వుతో, హలో, మీకు బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటాను, ఏం కావాలో చెప్తారా అన్నాడు. మాలికి నిజంగానే ఆకలిగా ఉంది. ఏం తినాలి? రుచిగా ఆలోచించాడంటండి. అసలు ఎప్పుడు తక్కువ ధరకు దొరికే కాఫీ, హ్యాంబర్గర్స్, ఎప్పుడైనా బ్రెడ్, ఇంతే జీవితంలో ఇవే తిన్నాడు. ఇంతలో ఎప్పుడో ఒక మాదిరి హోటల్ మెనూ కార్డులో చూసింది గుర్తొచ్చి, వేయించిన గుడ్లు, ఇంకా 2, 3 రకాల మాంసాహారాలు, టీ, ఇలా ఇవన్నీ ఆలోచించాడు మాలి. దాంతో ఆ వచ్చిన వ్యక్తి నవ్వుకుంటూ, ఓకే, మీకు కావాల్సిన టిఫిన్ వస్తుంది అని వెళ్ళిపోయాడు. మాలి అటు ఇటు చూస్తుండగానే, ముఖ్యంగా కిటికీలోంచి కనిపించే ఆ అందమైన దృశ్యాలను చూస్తుంటే వెనక నుంచి ముక్కులు అదిరిపోయే కమ్మని వాసన. చటుక్కున వెనుదిరిగి చూసిన మాలికి అక్కడనే టేబుల్, దాని మీద అందమైన క్లాత్, పైన ఆర్డర్ చేసిన బ్రేక్ఫాస్ట్. అనుమానం వచ్చింది మాలికి, నిజంగా ఇదంతా తనకేనా అని. తనకే అని తెలిసి హాయిగా తృప్తిగా తిని టీ త్రాగి మళ్ళీ బెడ్ మీద వాలిపోయాడు. ఇంతలో అతని ఎదురుగా డాక్టర్ కనిపించాడు. హలో మాలి, మీ బ్రేక్ఫాస్ట్ అయింది కదా? నిజానికి ఇక్కడ ఫుడ్ తో పని లేదు. మీకు ఇంకా ఆ వాతావరణంలోంచి మనకు కావాల్సిన శక్తిని తీసుకోవడం అలవాటు కాలేదు కదా. సరే, మీరు ఇప్పుడు హాయిగా కూర్చుని నేను చెప్పే మాటలు వినా, సరేనా అన్నాడంటండి. ఒకానొక విశ్వానికి చెందినటువంటి భూమి అనే తలం చాలా చిన్నది. ఏమాత్రం ముఖ్యమైనది కాదు. ఇక్కడ శాశ్వతులైన ఆత్మలు కఠినమైన పరిస్థితులను, క్రమశిక్షణను అనుభవాలుగా పొందడానికి మానవజాతిగా పుడుతున్నాయి. ఎందుకంటే ఆత్మల లోకంలో ఈ పరిస్థితులు, ఈ అనుభవాలు ఉండవు. అందుకే మనం ఎందుకొచ్చాం భూమి మీద? అనుభవాలు పొందడానికి మాత్రమే వచ్చాము. కానీ ఇదే శాశ్వతం అనుకుని దీన్ని పట్టుకుని వేలాడిపోతున్నాం మనం. ఇక్కడ చూడండి ఎంత క్లియర్‌గా చెప్తున్నారు. మనం అనుభవాల కోసమే వచ్చాము. ఇలాంటి పరిస్థితులు ఆత్మలోకంలో ఉండవు కాబట్టే మన భూమి మీదకొస్తున్నాం ఆ అనుభవాల కోసం. ఆత్మల లోకం నుండి ఆత్మలు ఇక్కడ పుట్టడానికి ఎదురు చూస్తూనే ఉంటాయి. పుట్టడానికి ముందు చాలా విషయాలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఆత్మ భూమి మీద ఏం నేర్చుకోవాల్సి ఉంది, ఏ పరిస్థితులు అవసరమవుతాయి అని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ ఆగి, మాలి, దీని గురించి నీకేమైనా అవగాహన ఉందా అని అడిగాడు. దానికి మాలి, లేదు, నాకేమీ తెలీదు. నాకు తెలిసిందల్లా మనుషులు చిన్న పిల్లలుగా పుడతారు, పెరిగి పెద్ద ఏవో కష్టాలు, సుఖాలు అనుభవించి చనిపోతారు. చనిపోతే ఇక అంతే, వారేమో ఉండరు. ఇంతే నాకు తెలిసింది, ఇంతవరకే తెలుసు నాకు అన్నాడంటండి. అందుకే జాగ్రత్తగా విను, ఎక్కడైనా అర్థం కాకపోతే అడుగు అన్నాడంటండి. సరే, ఒక ఆత్మ ఏం నేర్చుకోవాలో నిర్ణయించుకున్నాక ఏ పరిస్థితులు కావాలో పరిశీలించి తగిన తల్లిదండ్రులను నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఆ తల్లిదండ్రులు ఆ పరిస్థితులు అన్ని అమరినప్పుడు ఇక్కడి ప్రపంచంలో ఆ ఆత్మ మరణించి అక్కడ తల్లి గర్భంలో బేబీగా పుడుతుంది. పుట్టాక తన గతమంతా మర్చిపోయి భూమి మీద నేర్చుకోవడం మొదలు పెడుతుంది. భూమి మీద చనిపోకముందు తనకున్న విషయ పరిజ్ఞానంతో పాటు ఏదో ఒక మతానికి సంబంధించిన అవతలి వైపు జీవనం గురించి కొంతైనా తెలుసుకుని ఉంటే చనిపోయాక ఉన్న మరో ప్రపంచంలో సహాయపడుతుంది. లేదా నీలాగా శూన్యంలో పడాల్సి వస్తుంది. భూమి మీద మీరు అవసరమైతే రాత్రి పాఠశాలకు వెళ్లి చదువుకోవటం లేదు, అలా అన్నమాట. ఇది 4వ తరానికి చెందిన తక్కువ స్థాయి సూక్ష్మలోకం. ఇక్కడ నువ్వు నీకు కావాల్సింది పొందడానికి ఎలా ఆలోచించాలో నేర్చుకుంటావు. ఇక్కడ నుండి నువ్వు హాల్ ఆఫ్ మెమరీస్ అంటే జ్ఞాపకాల భవంతి లేదా న్యాయ భవంతికి వెళ్ళి నీవు నీ భూమి మీద గడిపిన జన్మ గురించి తప్పొప్పులను బేరీజు వేసుకుంటావు. ఆ తర్వాత నీవు నేర్చుకోవలసిన వాటి కోసం నీ తల్లిదండ్రులను, కావలసిన పరిస్థితులను నిర్ణయించుకుంటావు. అలా మళ్ళీ వెళ్ళి ఇంకాస్త ఎదిగిన జ్ఞానంతో ఇంకాస్త పైతలానికి చేరతావు. కాబట్టి నీవు ఇక్కడున్న విషయాలను నేర్చుకుంటే మళ్ళీ ఇంకాస్త మెరుగైన పాఠాల కోసం భూమి మీదకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చావు తర్వాత ఇంకేమీ లేదు అనుకున్న వాళ్ళే. అక్కడ చావు తర్వాత కూడా జీవితం ఉంది అని తెలుసుకుంటారు. అంటే ఇతను కింద తలంలో ఎందుకున్నాడంటే ఈయనకేమి జ్ఞానం ఏమీ లేదు కదండీ. అందుకని ఆ తలంలో ఉండిపోయాడు. ఈ అనుభవాలన్నీ తీసుకున్న తర్వాత మాత్రమే తర్వాత తలంలోకి వెళ్తాడు. అందుకని అక్కడ మెమరీ హాల్ ఉందా కదండీ, అక్కడికెళ్ళి చూసుకుంటారు. ఏం చేసాం మేము, నెక్స్ట్ జన్మ తీసుకోవాలంటే ఎలాంటి అనుభవాలు కావాలి, ఎలాంటి జీవితాన్ని తీసుకోవాలి, ఎలాంటి తల్లిదండ్రులు కావాలి, అవన్నీ అప్పుడు బేరీజ్ వేసుకుంటామంటుంది. దాన్ని బట్టే మన తల్లిదండ్రులను మనమే నిర్ణయించుకొని వచ్చాము. నాకు ఇలాంటి తల్లి కావాలి, నాకు ఇలాంటి తండ్రి కావాలి అని. నెమ్మదిగా మారి ఇలా అడిగాడు. అయితే డాక్టర్ గారు, ఇక్కడ ఇక్కడ వాళ్ళు భూమి మీద వాళ్ళతో మాట్లాడొచ్చా అని. దానికి డాక్టరు అత్యవసరం అనిపిస్తే అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ ఒక వ్యక్తి భూమి మీద వ్యక్తితో అనుసంధానం పెట్టుకోవచ్చు అన్నాడు. మళ్ళీ మాలి అడిగాడు, మరి నేను చనిపోతే ఇలా సాలిడ్‌గా ఎలా ఉన్నాను? మీరు కూడా సాలిడ్‌గా కనిపిస్తున్నారు కదా. డాక్టర్ నవ్వి, భూమి మీద ఉంటే దానికి కావాల్సిన పదార్థంతో మీరు ఉంటారు కాబట్టి ఒకరికొకరు కనిపిస్తారు. అదే నేను అక్కడికొస్తే మీకు కనిపించను. అలాగే నీవు నేను ఇక్కడ ఉన్న పదార్థంతో నిర్మితమై ఉన్నాం కాబట్టి ఒకరికొకరు కనిపిస్తూ ఉన్నాము. అదే 5వ లేక 6వ తలం నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వస్తే అతను మనకు కనిపించడు. మాలి మళ్ళీ అడిగాడు,
డాక్టర్, నేను విన్నది నిజమేనా? ఎవరైతే నిజమైన క్రిస్టియనో వాడికి స్వర్గంలో ముందు సీటు ఉంటుందని. డాక్టర్ గట్టిగా నవ్వి, డియర్ మాలి, భూమి మీద చాలా మంది ఇలాగే ఆలోచిస్తున్నారు. అలాంటిదేమీ లేదు. మతం ఆధారంగా ఎవరికి ఇక్కడ తీర్పు చెప్పరు. ఎవరు చనిపోయినా వాళ్ళ మానసిక మానసిక స్థితులను బట్టి వాళ్ళకి జరిగేది ఉంటుంది. ఏదైనా మంచి చేశారా, మంచి చేయాలని కనీసం ప్రయత్నించారా, ఇలాంటివి. ఇవి కూడా వాళ్ళకి వాళ్ళే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనుష్యులు వాళ్ళకున్న నమ్మకాలను బట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత వాటినే చూస్తారు. ఉదాహరణ, ఒక క్యాథలిక్ చనిపోతే దేవతలు పాటలు పాడుకుంటూ వచ్చి తనని స్వర్గానికి తీసుకెళ్తారని, అక్కడ దేవతలు సన్యాసులు మాత్రమే ఉంటారని అనుకుంటాడు. కాబట్టి అతనికి అదే జరుగుతుంది. కానీ అదంతా తన భ్రమ మాత్రమే అని ఎప్పుడైతే అవగాహన కలుగుతుందో అది మాయమై వాస్తవాన్ని గ్రహించగలుగుతాడు. నీలాంటి వాళ్ళలో ఉన్న సుగుణం ఏమిటంటే మీరు దేన్ని విశ్వసించగా ఓపెన్గా ఉంటారు. కాబట్టి త్వరగా వాస్తవాన్ని గ్రహించగలుగుతారు. మాలి మెల్లగా మరో ప్రశ్నను సంధించాడు. అయితే నాకు బోధించారు, చిన్నప్పుడు తప్పు చేస్తే నరకానికి పోయి భయంకరమైన శిక్షలకు గురవుతానని. భూతాలు నన్ను భయపడతాయని. నిజమేనా? నిజంగా దేవుడు ఉంటే ప్రేమించాల్సిన దేవుడు అలా ఎందుకు చేస్తాడు? డాక్టర్ పదే పదే నవ్వి ఇలా అన్నాడు. ఇదే మీతో మాకు వచ్చిన కష్టం. ఇలా ఎన్నో అసత్యాలను ప్రచారం చేసి పెట్టారు. నరకం అన్నది ఇక్కడ ఎక్కడా లేదు. అంతో ఎంతో భూమి మీద మీరు నరకం చూస్తారు. కష్టాలను దుఃఖాలను భరించి అవి అలా నేర్చుకోవడం కోసమే మీరు భూమి మీద జన్మ తీసుకున్నారు. కాబట్టి భూమి మీదే మీరు బాధలతో కూడిన అనుభవాలను పొంది జ్ఞానాన్ని కూడగట్టుకుంటారు. అంతే, చిన్నప్పటి నుంచి ఇలాంటి చూడండి నమ్మక వ్యవస్థలతో తెలిసి తెలియని ఆ నమ్మక వ్యవస్థలతో ఉండిపోతున్నాం కదా. స్వర్గం నరకం అని చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం మనం. కానీ అవి రెండు లేనే లేవు. ఎక్కడ ప్రతి దానిలోనూ చెప్తారు కదండి. అయితే బైబిల్‌లో నరకం గురించి ఎందుకు రాశారు అడిగాడంట మాలి. దానికి డాక్టర్ ఇలా చెప్తున్నారంట. క్రీస్తు ఉన్న సమయంలో హెల్ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం బయట ఆ పేరంటండి, హెల్ అనే పేరున్న గ్రామం ఉండేది. ఆ గ్రామం బయట ఎప్పుడూ వేడిగా పొగలు చిమ్ముతూ మంటలతో ఉండేది. అక్కడ ప్రజలలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అక్కడికి తీసుకొచ్చి దాని గుండా నడవమనేవారు. వాళ్ళు నిర్దోషులైతే వాళ్ళు సురక్షితంగా కాలకుండా బయటకు వచ్చేవారని, లేకపోతే అందులో కాలిపోయేవారని చెప్పేవారు. కానీ డబ్బున్న వాళ్ళు ఆ మతాధికారులకు లంచం ఇచ్చి కాళ్ళకు ఒక లేపనం పూసుకుని దానిలో నుంచి నడిచి వచ్చి తాము నిర్దోషులము అని చెప్పుకునేవారంట. అలా నరకం అన్నది ఏర్పరిచారంటండి. మాలి మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగాడు. నేను ఇంకొకటి కూడా విన్నాను. ఎవరైనా ఎక్కడైనా సరే చనిపోతే స్వర్గానికో లేదా మరొక చోటుకో తీసుకెళ్ళడానికి హెల్పర్స్ అంటే సహాయకులు ఉంటారని. కానీ నేను ఏ హెల్పర్‌ను చూడలేదు. నాకెవ్వరూ సహాయం చేయలేదు. మరి దీని సంగతి ఏంటి అని అడిగాడంటండి ఈయన. అప్పుడు డాక్టర్ వెంటనే ఏం చెప్పారంట, అవును హెల్పర్స్ ఉంటారు. కానీ నీకు ఏ విషయంలోనూ విశ్వాసం లేదు. అందుకే నువ్వు పేర్చుకున్న అజ్ఞానము నల్లటి తారు రూపంలో, పొగ రూపంలో నిన్ను అందులో నుంచి బయటికి రానివ్వలేదు. నీకు నమ్మకం లేదు కాబట్టి హెల్పర్‌లు ఉన్న నీకు దగ్గరకి కాలేకపోయారు. చూడు, ఇంగ నల్లటి తారు లాంటి డబ్బాలో ఉండిపోయాను అన్నాడు కదండీ. అదంతా ఏంటంటే అజ్ఞానం అంటది. అలాగే చనిపోయిన వారి తాలూకు ప్రీతములో, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వచ్చి వీళ్ళకి స్వాగతం చెప్పి తీసుకెళ్తారు. పైకెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టాలు ఎవరో ఒకరు దగ్గర వాళ్ళు ఉంటారు కదండీ. వాళ్ళొచ్చి తీసుకెళ్తారని చెప్తారు కదా! కానీ నీవున్న ఈ తలం అన్నిటికంటే తక్కువ స్థాయి సూక్ష్మ లోకం. ఇక్కడ కేవలం నీ వంటి వాళ్ళే వస్తారు. అందుకే నీకు స్వాగతం చెప్పడానికి ఎవ్వరూ రాలేదు. నీకున్న అపనమ్మకమే నిన్ను వాళ్ళెవరిని కలవకుండా చేసింది. ఈయనకేం తెలీదు కదండీ. వాళ్ళొస్తారు తీసుకెళ్తారు ఇవేమి తెలీదు కదా! నమ్మకం లేదు ఈయనకి. ఆ నమ్మకం లేదు కాబట్టి ఎవరు రాలేదంటండి. జ్ఞాపకాల భవంతికి వెళ్లి నీ గతించిన జీవితం తాలూకా ప్రతి సంఘటన చూసుకో. ఎక్కడెక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయో, ఏవేవి సరిగ్గా నేర్చుకోవాలో తెలుసుకో. అప్పుడు నీవు మరో జన్మ భూమి మీద ఎక్కడ తీసుకోవాలో నీవే నిర్ణయించుకుంటావు. రా వెళ్దాం అన్నారు. చూడండి, ఇక్కడ చెప్తున్నారు మనం జన్మ ఎక్కడ తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో, ఎలాంటి పరిస్థితులు కావాలో, చుట్టుపక్కల మనకి ఆ వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు కావాలో ప్రతి సంఘటన అంటండి మనం చూసుకుని ఈ పరిస్థితి ఎళ్లి నేనిక్కడ ఇది నేర్చుకోలేదు కాబట్టి అని మనమే చూసుకొని వస్తామండి. అవన్నీ చూసుకుని ఆ జ్ఞాపకాల ఆ రూమ్‌లోకెళ్ళిన తర్వాత మనం చూసుకుని ఇవన్నీ కావాలి, నాకిలా కావాలని మనమే తెచ్చుకున్నాం. అది బాగా గుర్తుపెట్టుకుంటేనండి మనం ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం. ప్రతి ఒక్కరిని క్షమించగలుగుతాము. ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతాము. ఇద్దరూ లేచి గది గోడ దగ్గరికి రాగానే దానికదే తెరుచుకుని దారిచ్చింది. ఒక పెద్ద కారిడార్ గుండా నడిచారు. కొంచెం దూరంలో ఒక పెద్ద అద్భుతమైన భవంతి క్రిస్టల్స్‌తో కట్టారా అన్నట్లు ఉంది. 7 రంగులు దానిలో నుండి ప్రతిబింబిస్తున్నాయి. డాక్టరు మాలితో అన్నాడు, "నీవు లోపలికి వెళ్ళు. నీకు భూమి కనిపిస్తుంది. నీవు దాని దగ్గరకు నడిచేటప్పుడు నీకు పడిపోతున్నామేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. నీవు దగ్గరికి వెళ్ళగానే నీవు భూమి మీద ఉన్న అనుభూతి కలుగుతుంది. నీ జీవితంలో నీవు చేసిన పనులు, వాటి వల్ల ఇతరులు ఎలా ప్రభావితమైంది, ఇవన్నీ కూడా నీకు కనిపిస్తాయి. ఇదే జ్ఞాపకాల భవంతి లేదా తీర్పు ఇచ్చే భవంతి. అయితే అందులో ఏ వ్యక్తి జడ్జి స్థానంలో కూర్చొని నీకు తీర్పు చెప్పడు.
నువ్వైనా ఎవరైనా సరే తన జీవితంలోని సంఘటనలు ఇతరుల మీద వాటి ప్రభావం తెలుసుకుని తన తప్పులను తన ఫెయిల్యూర్లను తెలుసుకుని ఎందుకు ఇలా జరిగింది అలా కాకుండా ఇంకెలా జరిగితే సరిపోతుంది అన్నది ఎవరికి వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి నీవు లోపలికి వెళ్ళి ఇష్టం వచ్చినంతసేపు గడుపు. బయటికి రాగానే మరో వ్యక్తి వచ్చి నిన్ను కలుస్తాడు, బాయ్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. మాలి కాసేపు స్థానువులా బొమ్మలా నిలబడిపోయాడు. చీపురు లేని రోడ్డు క్లియరర్లా కాసేపటికి ఏదో ఫోర్స్ అతన్ని ముందుకు తోసింది. అలా మన మాలి గ్రోవర్ జ్ఞాపకాల భవంతిలోకి వెళ్ళి తన జీవిత చిత్రాలను తాను చూసుకున్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత, లేదా కొన్ని వారాల తర్వాత, లేదా కొన్ని నెలల తర్వాత మాలి హాల్ ఆఫ్ మెమరీస్ నుండి బయటకు వచ్చి కౌన్సిలర్లతో కూర్చుని తను మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవాల్సిన పరిస్థితుల గురించి డిస్కస్ చేయడం ప్రారంభించాడు. తన భవిష్యత్తులో భూమి మీద తీసుకోబోయే జన్మ మరింత మెరుగ్గా, మరింత జ్ఞానంతో ఉండేలాగా ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా మరింత ఉన్నతమైన సూక్ష్మలోకంలోకి వెళ్ళవచ్చు అనే భావంతో కౌన్సిలర్ల ముందు మాలి కూర్చున్నాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, చావు తర్వాత ఏమీ ఉండదు, శరీరం ఎక్కడో భూమి పొరలో కుళ్ళిపోతుంది తప్ప మరేమీ ఉండదు అనే బలమైన భావన నుండి చావు తర్వాత జీవితం ఉంది అని తెలుసుకున్నాడు మాలి. ఎన్నో లోకాలు, ఎంతో జ్ఞాన విస్తరణ. జన్మ ఉద్దేశ్యమే జ్ఞానం. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. అందుకని ఈ జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ అవగాహన ఎప్పుడైతే తీసుకుంటామో అండి, మన జీవితంలో ఏ బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి అని మనం అస్తమానం బాధపడిపోయి, దిగులు పడిపోయి, అందరి మీద కోపాలతో, అసూయలతో, ఇలాంటి వాటితో రగిలిపోకుండానండి, మనం ఏం నేర్చుకోవడానికి వచ్చాం, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమి నేర్చుకోవడం, ఇక్కడ ఏం నేర్చుకోవాలి నేను అని ఎప్పుడైతే ఆలోచించగలిగి ఆ యాక్సెప్టెన్సీ, ఆ క్షమాతత్వం అవన్నీ ఎప్పుడైతే నేర్చుకుంటామోనండి, మనం ఇంకా పై పై తరాల్లోకి వెళ్తామో చివరికి ఆ ముక్తి ఇంకా అవసరం, భూమి మీద జన్మ తీసుకునే అవసరం లేని స్టేజ్కి చేరుకుంటామండి. ఇక్కడతో ఈయన ఎక్స్పీరియన్స్ అయిపోయింది. రేపొద్దున ఆ మిగిలిన ఇద్దరు ఎక్స్పీరియన్స్ చెప్పుకుందామండి. టైం ఎక్కువ తీసుకున్నా, సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.